ఒక జర్నీ చేస్తున్నాం. ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఒక యాత్ర కదా! ఈ యాత్రలో మనకి మనం చాలా విషయాల్ని నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాత్రలో మనం ఎంత దూరం వెళ్ళాలి? మనం మన డెస్టినేషన్ నుంచి మనం ఎంత దూరంలో ఉన్నాం? మనకి మధ్యలో డెస్టినేషన్ చేరటానికి మనకొచ్చేటువంటి అవరోధాలేంటి? వీటిల్ని ఎట్లా అధిగమించాలి? ఇది మన యాత్ర. ఇది హెర్మెన్యూటిక్స్ యాత్ర. సో, అందులో మనం లాస్ట్ కొన్ని వారాల్లో మనం ఏం చేసామంటే, యాత్రలో వెళ్ళేటప్పుడు యాత్ర అనేది ఏంటంటే దీని మక్సద్, దీని గోల్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటం, దేవుని యొక్క వాక్యానికి సరైనటువంటి భాష్యాన్ని చెప్పటం, సరైనటువంటి అర్థాన్ని చెప్పటం అనేటువంటిది మన 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 గోల్ ఇది. అయితే ఈ సరైనటువంటి గోల్, సరైనటువంటి మీనింగ్ దగ్గరికి అరైవ్ అయ్యేటప్పుడు మనం ఆ, ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు ఉంటాయనేది చూసాం. ఏమేమి అడ్డంకులు ఉంటాయి? సో ఉదాహరణకి ఆ, బైబిల్ రాసినటువంటి సమయానికి మనకి మధ్యలో వ్యత్యాసం ఉంది. బైబిల్ రాసినటువంటి కల్చర్కి మనకి వ్యత్యాసం ఉంది. బైబిల్ రాసినటువంటి భాషలకి మన భాషలకి మధ్యలో వ్యత్యాసం ఉంది. తర్వాత బైబిల్ రాసినటువంటి అక్కడ ఉన్నటువంటి సంస్కృతికి మనం మనం వాడుతున్నటువంటి సంస్కృతికి మధ్యలో వ్యత్యాసం ఉంది. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏం నేర్చుకున్నామంటే బైబిల్ యాక్చువల్గా మన కోసం కూడా రాయబడింది అనే విషయాన్ని నేర్చుకున్నాం. బైబిల్ వాళ్ళ కోసం వాళ్ళకి రాయబడింది, కానీ మన కోసం కూడా రాయబడింది అనేటువంటి మాట మనం చూసాం. మనకి రాయబడలేదు అనేటువంటిది మనం చూసాం. ఈ మాట వినంగానే మనం పళ్ళు కొరికేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి రాయబడలేదు అనగానే పళ్ళు కొరికేసుకొని పళ్ళ మీద ఉన్నటువంటి ఎనామిల్ అంతా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి రాయబడలేదంటే సింపులే కదా. మన భాషలో రాయలేదు బైబిల్. ఏ భాషలో రాశారన్నాం? పాత నిబంధన గ్రంథం ఏ భాషలో రాశారన్నాం? ఇది ఫస్ట్. గ్రీక్, హీబ్రూ అండ్ అరమేయిక్లో రాశారనుకున్నాం. నూతన నిబంధన గ్రంథం ఎందులో రాశారనుకున్నాం? గ్రీక్లో రాశారనుకున్నాం. సో ఇవి మన భాషలో పొద్దున్నే లేవగానే మనం అట్లానే బోఖేర్తో అంటామా? ఒకరితో ఒకళ్ళం గుడ్ మార్నింగ్ అట్లా చెప్పుకుంటామా? చెప్పుకోం కదా. సో మనం మనం వేరే భాషలో మనం ఉన్నాం, వేరే భాషను మాట్లాడుతున్నాం. మన తెలుగు కూడా యాక్చువల్గా ఇట్లాంటి తెలుగు కాదు. మన తెలుగు కూడా ఏంటంటే రెండు మిక్స్ కొట్టినటువంటి కిచిడి పులిహార తెలుగు అంటాం దీన్ని. ఎందుకంటే అందులో ఒక ఇంగ్లీష్ మాట లేకుండా మనం ఒక సెంటెన్స్ ఫినిష్ చేయలేం. ఒక ఒక సెంటెన్స్ మనం చెప్పలేం. అంటే ఎవాల్వ్ అవుతుంది లాంగ్వేజ్. పురుషోత్తం చౌదరి గారు ఒక 100 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి భాషకి మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి భాషకి మధ్యలో వ్యత్యాసం ఉంది. భాష చేంజ్ అవుతుంది. బైబిల్లో కూడా మనకి రాయబడినప్పుడు, సో మనకి మధ్యలోనే భాష వ్యత్యాసం ఉన్నప్పుడు, బైబిల్ వేరే భాషలో రాసినప్పుడు దానికి మనకి ఎంత వ్యత్యాసం ఉంది గ్రహించాలి కదా. కాబట్టి వాళ్ళకి రాశారు, వాళ్ళ సంస్కృతిని ఆధారం చేసుకుని రాశారు. కొన్నిసార్లు వాళ్ళ సంస్కృతిలో కాళ్ళు కడుక్కోండి అంటే ఒక యూఫమిజం అనేటువంటిది కూడా మనం చూసాం. దావీదు యూరయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కోరా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కరోనా వస్తుందని భయపడటం కాదు, లేకపోతే శుచి శుభ్రత ఉండరా బాబు నువ్వు అనటం కాదు. కానీ బట్ హీఈస్ యాక్చువల్లీ సెయింగ్ యూఫమిజం అంటే ఏంటంటే హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యువర్ వైఫ్ అనేటువంటి మాట ఆ సంస్కృతిలో దానికి కొన్నిసార్లు ఆ పదానికి అది అర్థం ఉంటుంది అని చెప్పాం మనం కదా. సో కాబట్టి ఏంటంటే అది మనం అర్థం చేసుకుంటే కానీ ఇప్పుడు మనం ఓకే, ఇది నా కోసం కూడా రాయబడింది అంటే దావీదు ఏ విధంగా కుతంత్రాన్ని పన్నాడో, పాపం చేసినప్పుడు మనం ఎట్లా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాము, మా దావీదు ఎట్లాగైతే కప్పిపుచ్చాడో మనం కూడా అట్లానే కప్పిపుచ్చుతాము, తాను అతిక్రమాలను దాచేటువంటి వాడు వర్తిల్లడు, సో అనేటువంటి విషయాన్ని మనం అప్లై చేసుకుంటాం కదా. సో ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఈరోజు మన సిలబస్లో ఉన్నటువంటి 2 పాఠాలు నేర్చుకుందాం. రెండు అంశాలు నేర్చుకుందాం ఈరోజు. ఒక అంశం ఏంటంటే ఈ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి భాష్యం అనేటువంటి దాంట్లో మ్, సంస్కృతి ఎట్లా, మన సంస్కృతి ఏ విధంగా ప్లే చేస్తుంది, పాత్ర ఏ విధంగా పోషిస్తుంది. ఆ, ఏంట్రా బాబు ఇంకా థియరీలోనే ఉంటాడా వీడు అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఇవన్నీ మెట్లు మనం పేర్చుకుంటాం. నా స్టూడెంట్స్కి నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, ఒరే మీకు మీకు లెక్కలు అర్థం కావట్లేదంటే అర్థం ఏంటంటే మీకు సరైనటువంటి బ్రిక్స్ లేవు, సరైనటువంటి ఫౌండేషన్స్ లేవు.
ఇప్పుడు వాడికి ఆల్జిబ్రా అర్థం కావాలనుకో, వాడికి అర్థం కావాల్సింది ఏంటంటే వాడికి ఎక్కాలు రావాలి. వాడికి ఎక్కాలు రావాలనుకోండి, ఎక్కాలు రావాలంటే వాడికి నంబర్స్ ఉన్నాయనేటువంటిది తెలియాలి. అసలు నంబర్స్ వేయటం, అంకెలు వేయటం రానటువంటి వాడికి ఎక్కాలు ఏం నేర్చుకుంటాడు? రానటువంటి వాడికి ఆల్జిబ్రా ఏం నేర్చుకుంటాడు? సో వాడికి ఆల్జిబ్రా చెప్పడం కాదు ఇంపార్టెంట్. ముందు నేను ఏం చేయాలంటే వాడికి అంకెలు వేయటం నేర్పించాలి, తర్వాత ఎక్కాలు నేర్పించాలి, ఆ తర్వాత ఆల్జిబ్రా నేర్పించాలి. సో అట్లనే మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఇటుకలు పేర్చుకుంటూ వెళ్తున్నాం. నెమ్మదిగా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వెళ్తున్నాం. ఆ ఇటుకలను పేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వాటి మీద చక్కగా ఒక 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 అరుగులాగా తయారైతే ఆ అరుగు మీద నించొని ఆ గోడకు అవతల ఏముందనేటువంటిది చూడటానికి ప్రయత్నిస్తాం. ఎంత ఎంత మంచి గట్టి అరుగు మనం వేస్తే అంత చక్కగా అంతసేపు నిలబడగలం దాని మీద. ఎంత ఎత్తుగా వేస్తే యాక్చువల్గా మనం అంతగా చూడగలం. సో కాబట్టి నా నా ప్రయత్నం ఏంటంటే బేసికల్లీ గట్టైనటువంటి అరుగుని, కావలసినంత ఎత్తైనటువంటి అరుగుని పేర్చడం అనేటువంటిది, కట్టడం అనేటువంటిది నేను చేస్తున్నాను ఇప్పుడు. సరేనా? ఓకేనా? సో అయితే ఇంటర్ప్రిటేషన్ అవసరం అనేటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేసేసాం. హెర్మెన్యూటిక్స్ అంటే ఒక పద్ధతిగా మనం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. ఒక టెక్స్ట్కి భాష్యం చెప్పాలంటే, అర్థం చెప్పాలంటే మనం ఒక ఒక సిస్టమాటిక్ వేని మనం అప్రోచ్ అవ్వాలి, లేకపోతే మనం పప్పులో కాలేసేస్తాం అనేటువంటి విషయాన్ని మనం చూసేసాం ఆల్రెడీ. సో అది చూడకుండా యాక్చువల్గా ఈరోజు జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఏంటంటే, ఒకసారి వెళ్ళి అంతకు ముందు ఉన్నటువంటి రవికాంత్ అన్న టీచ్ చేసినటువంటి సెషన్స్, నేను టీచ్ చేసినటువంటి సెషన్స్, మా ఇద్దరు సెషన్స్ కలిపి చూడండి మీరు. చూసిన తర్వాత దెన్ యూ అండర్స్టాండ్, ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఈ సెషన్ ఇంకా ఇట్ మేక్స్ సెన్స్. సో ఇప్పుడు ఆ, రెండు రెండు పాయింట్స్ అని చెప్పాను. ఒకటి, సంస్కృతి ఏ విధంగా ప్రభావం చేస్తుంది అనేటువంటిది మొదటి పాయింట్. రెండవది, ట్రాన్స్లేషన్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి. అంటే మన మన చేతిలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి కదా. సో కేజేవి మంచిదా, లేకపోతే ఎన్ఐవి మంచిదా? ఎన్ఐవి నాసి రకమైనటువంటి ట్రాన్స్లేషన్, అది నిజంగానే సాతాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి ట్రాన్స్లేషన్, వాట్సాప్ మెసేజెస్లో, ఫేస్బుక్ మెసేజెస్లో చూసిన విధంగా ఇందులో ఇలాంటివి కొన్ని ఈరోజు చూద్దామే. సో వాటిని చూసిన తర్వాత మనం నెక్స్ట్ వీక్ మనం ఏం చేద్దామంటే, ఈరోజు వీలైతే ఒక బిగ్ స్టోరీ లైన్ని నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ కుదరకపోతే మనం నెక్స్ట్ వీక్ వచ్చి బిగ్ స్టోరీ లైన్ మాట్లాడుకుందాం. ఆ స్టోరీ లైన్ మాట్లాడుకోకపోతే మనకి ఇట్ డజంట్ మేక్ సెన్స్ మిగిలినవన్నీ కూడా. సో మనం వీఆర్ గెటింగ్ ఇన్ టు ద మీట్ ఆఫ్ ద థింగ్స్. వెళ్తున్నాం మనం మీట్లోకి వెళ్తున్నాం. సో నెమ్మదిగా సీట్ బెల్ట్స్ అన్ని పెట్టుకోండి, చక్కగా వెళ్దాం. సో ఒకటి నేనేమంటున్నానంటే, ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఆ, చాలా పవర్ పాయింట్లో చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. కానీ ఒక పాయింట్ చేస్తాను, నేను పవర్ పాయింట్ ఎత్తట్లేదు ఈరోజు, ఎందుకంటే అది బాగా టెక్నికల్ అయిపోతుంది. రెండవది అకాడమిక్ అయిపోతుంది. అంటే మనం ఎవరెవరు ఏ లెవెల్స్లో ఉన్నామో తెలియదు. అందుకని నేనేం చేస్తానంటే పవర్ పాయింట్ కొంచెంసేపు ఎత్తకుండా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. మీ దగ్గర నుంచి నేను ఐ విల్ ఆల్సో టేక్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దట్ వన్. సో సంస్కృతి ఏ విధంగా ప్రభావం చేస్తుంది, టూ టెక్నికల్ కాకుండా చెప్పడానికి ప్రయత్నిస్తానే. సో క్రీస్తు పూర్వం దాదాపు 3వ శతాబ్దం, 4వ శతాబ్దం వేసుకోండి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఆ శతాబ్దంలో బతికాడు. ఎవరైనా గెస్ట్ చేయగలరా ఆ వ్యక్తి ఎవరు? 4వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అగస్టిన్ అన్నా, సెయింట్ అగస్టిన్. అగస్టిన్ యాక్చువల్గా క్రిస్టియన్ ఎరాలో జీవించాడు కదా. క్రిస్టియన్ ఎరా అంటే ఏంటి? సో క్రీస్తు తర్వాత యేసు ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తి. సో మనం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం మాట్లాడుకుంటున్నాం కదా. అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే, అలెగ్జాండర్ మొత్తాన్ని విశ్వవిజేతగా అలెగ్జాండర్ హీఈస్ నోన్ ఫర్ దట్ కదా. అలెగ్జాండర్ ఏంటంటే మన రాజ్యం అంతా కూడా చక్కగా పరిపాలించాలంటే ఒక భాష ఉంటే బాగుంటుంది, ఒకే భాష ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఒక ఐడియా అలెగ్జాండర్కి. అందుకని ఏం చేశాడంటే, అప్పటిదాకా అరమేయిక్ లింగ్వా ఫ్రాంకా అంటే బాగా కామన్ లాంగ్వేజ్ని లింగ్వా ఫ్రాంకా అంటారు.
అప్పటిదాకా అరమైక్ అనేటువంటిది లింగ్వా ఫ్రాంకా, అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ రాయాలన్నా సరే, ఇప్పుడు తహసీల్దార్ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలన్నా సరే, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి అరమైక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండియాలో కూడా అరమైక్ వాడారు, మీకు ఆ సంగతి తెలుసో తెలీదో. ఆ, అశోక్ అశోక్ దాంట్లో యాక్చువల్గా మనకి కొన్ని రైటింగ్స్, అరమైక్ రైటింగ్స్ ఉన్నాయి. సో ఆ, అశోకుడు రాసినటువంటి శాసనాల్లో కొన్ని అరమైక్ శాసనాలు ఉన్నాయి, మీకు అది తెలియకపోవచ్చు. ఎందుకు అంటే అరమైక్ యాక్చువల్గా అంత కామన్ అనమాట. ఈవెన్ ఇండియాలో కూడా అరమైక్ వాడినటువంటి సందర్భాలు ఇప్పటికి కూడా మనం సేరు అనేటువంటి మాట విన్నారు ఎప్పుడైనా? సేరు మనం కొలిచేటప్పుడు సేరు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? అది అది అరమైక్ పదం, అది తెలుగు పదం కాదు, అది అరమైక్ పదం. సో ఎక్కడి నుంచి వచ్చినాయి? సో కాబట్టి ఏంటంటే మనకి, సో వి నో ఆల్ దీస్ లింగ్వా ఫ్రాంకా అరమైక్ నుంచి ఒక పెద్ద ఆమ్, ఒక పెద్ద పెనుమార్పు జరగబోతుంది అలెగ్జాండర్ టైంలో. ఇది అట్లా అల్లటప్ప ఆ, మార్పు కాదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి. దీనికి హెర్మెనెటిక్స్ సంబంధం ఏంట్రా, ఈ పిచ్చోడు ఏం చెప్తున్నాడు అనుకుంటున్నారు కొంతమంది. సో కానీ భాష మారుతున్నప్పుడు భాషని అర్థం చేసుకునేటువంటి విధానాలు కూడా మారుతాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. భాష మారుతున్నప్పుడు భాషను అర్థం చేసుకునేటువంటి విధానాలు కూడా మారుతాయి. ఎట్లాగో చెప్తాను నేను ఇప్పుడు. సో అలెగ్జాండర్ ఏం చేస్తున్నాడంటే అరమైక్ నుంచి గ్రీకుకు మారుస్తున్నాడు. ఆ టైంలో ఏం చేశారంటే కొంతమంది అలెగ్జాండర్ తర్వాత వచ్చినటువంటి కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే, ఓల్డ్ టెస్టిమెంట్ అప్పటిదాకా హీబ్రూ అరమైక్లో రాశారు కదా, సో అందుకని ఏం చేస్తున్నారంటే ఓల్డ్ టెస్టిమెంట్ని మనం గ్రీక్లోకి తర్జుమా చేయాలి అనుకున్నారు. సో కొంతమంది స్కాలర్స్ యాక్చువల్గా కలిసి గ్రీక్లో తర్జుమా చేయటం మొదలుపెట్టారు ఓల్డ్ టెస్టిమెంట్ని. సో అది ఒక 200 సంవత్సరాల పైన పట్టింది అలా తర్జుమా చేయటానికి. అంటే డిఫరెంట్ ట్రాన్స్లేషన్ టీమ్స్ వర్క్ చేసినాయి అనేది అర్థమైపోతుంది మీకు. సో అలా ఓల్డ్ టెస్టిమెంట్ని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత వచ్చినటువంటిది ఎలెక్సెస్. అంటే ఏంటంటే సెప్టుజింట్ అంటాం. సెప్టుజింట్ అంటే ఒరిజినల్గా ఓల్డ్ టెస్టిమెంట్ని హీబ్రూ అరమైక్లో రాశారు, కానీ అలెగ్జాండర్ టైంలో గ్రీక్ మయమైపోవటం వలన, గ్రీకు లింగ్వా ఫ్రాంక్ అవటం వలన ఓల్డ్ టెస్టిమెంట్ కూడా గ్రీక్లో ఉండాలనేటువంటి కోరికతో కొంతమంది స్కాలర్స్ కలిసి వాళ్ళు ఏం చేశారంటే, గ్రీక్ కూడా తెలిసినటువంటి స్కాలర్స్, జూయిష్ స్కాలర్స్ వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ని తర్జుమా చేయడం మొదలుపెట్టారు. అందులోంచి వచ్చినటువంటి దాన్ని సెప్టుజింట్ అంటాం, ఆర్ ఓల్డ్ గ్రీక్ అని మాట్లాడుకోవచ్చు, ఓల్డ్ గ్రీక్ బైబిల్ అని మాట్లాడుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఈ ఓల్డ్ గ్రీక్ అనేటువంటిది ఇదొక ట్రాన్స్లేషన్. వినండి జాగ్రత్తగా, ఇదొక ట్రాన్స్లేషన్. అంటే హీబ్రూ ఒక భాష, గ్రీక్ ఇంకొక భాష. హీబ్రూలో నుంచి గ్రీకులోకి తర్జుమా చేసేటప్పుడు హీబ్రూలో ఉన్నటువంటి పదాలన్నీ గ్రీక్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి కాళ్ళు కడుక్కోవటం ఎట్లా చేస్తారు వాళ్ళు? సో దావీదు వీరయ్యకి కాళ్ళు కడుక్కోమని చెప్పినప్పుడు యూఫమిజం అన్నాం, ఎట్లా తర్జుమా చేసి ఉంటారు వాళ్ళు? వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు ఏదో గ్రీకులో పదం వాడి ఉండాల్సింది అది. సో కొన్నిసార్లు వాళ్ళు పారాఫ్రేజ్ చేశారు. పారాఫ్రేజ్ అంటే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పేసుకున్నారు దాన్ని. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేశారంటే ఉన్నది ఉన్నట్టుగా లిటరల్గా ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించారు. సో కాబట్టి ఏంటంటే ఓల్డ్ గ్రీక్లో చాలా ట్రాన్స్లేషన్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక టీంకి మరొక టీంకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. ఒక టీం ఏంటంటే లిటరల్గా ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు, ఇంకొక టీం ఏంటంటే లేదు మనం గ్రీక్లో అర్థం అయ్యటానికి చెప్తే సరిపోతుందని గ్రీక్లో అర్థం అవటానికి చెప్పడానికి చేసి ఉండొచ్చు. సో అందుకని ఏంటంటే ఓల్డ్ గ్రీక్ బైబిల్లో కూడా చాలా వైవిధ్యమైనటువంటి ట్రాన్స్లేషన్ అనమాట. ఇది ఒక రకమైనటువంటి ఒక ఫిలాసఫీ, ఓకే ఇదే ఫిలాసఫీ అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే రకరకాలైనటువంటివి అందులో కనిపిస్తాయి. ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నా నేను ఇప్పటిదాకా దీన్ని అంతా చెప్పంటే, నూతన నిబంధన గ్రంథంలో నూతన నిబంధన గ్రంథంలో నూతన నిబంధన గ్రంథకర్తలు వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్ కొటేషన్స్ని వాడినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు రాస్తున్నటువంటి ఆడియన్స్ జూయిష్ పీపుల్ అయితే వాళ్ళకి హీబ్రూ బైబిల్లో నుంచి వాడారు, హీబ్రూ బైబిల్లో నుంచి కొటేషన్స్ ఇచ్చారు. వాళ్ళు రాస్తున్నటువంటి ఆడియన్స్ కనుక గ్రీక్ వాళ్ళు అనుకోండి, బాగా గ్రీక్ తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే అయితే కనుక వాళ్ళు ఏం చేశారంటే ఓల్డ్ టెస్టమెంట్ కొటేషన్స్ని ఓల్డ్ టెస్టమెంట్ని గ్రీక్లోకి తర్జుమా చేసిన సెప్టుజింట్లో నుంచి వాడారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఉదాహరణకి అందులో చాలా గ్రీక్ ఓల్డ్ టెస్టమెంట్ నుంచి కొటేషన్స్ తీయటం అనేటువంటి జరుగుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పీస్. న్యూ టెస్టమెంట్ని అర్థం చేసుకునేటప్పుడు వీళ్ళు కోట్ చేసినటువంటిది హీబ్రూ బైబిల్లో నుంచి కోట్ చేశారా లేకపోతే గ్రీక్ బైబిల్ నుంచి కోట్ చేశారా అనేటువంటిది కూడా మనం పర్స్పెక్టివ్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది
మాకు మాకు తలకు మించినటువంటి నాలెడ్జ్ అండి ఇది అని ఒకవేళ అనుకుంటే కనుక మీరు ఒక పని చేయండి, రిలాక్స్ అయిపోండి, కూల్గా రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే మనం న్యూ టెస్టిమెంట్లో ఆ పర్టికులర్ పీసెస్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే హెబ్రీలకు రాసినటువంటి పత్రికను మనం ఎట్లా మనం అర్థం చేసుకోవాలని చెప్పడానికి వచ్చినప్పుడు అక్కడ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తాను ఈ విషయాన్ని నేను. సో ఏం ప్రాబ్లం లేదు, ఏం ఢోకా లేదు, జాగ్రత్తగా రిలాక్స్డ్గా కూర్చోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తానే, అయితే ఏమైందంటే ఆ టైంలో గ్రీకు భాషలోకి బైబిల్ని తర్జుమా చేయటమే కాదు, గ్రీక్ ఐడియాస్లో బైబిల్ని అర్థం చేసుకోవడం కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఎలాగంటారా? చాలా జాగ్రత్తగా వినండి. ప్లేటో అని ఒక అతను ఉన్నాడు. సో యాక్చువల్గా మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన అని అనుకుంటారు. కాదు, యాక్చువల్గా ఆయన ఆయన సో 5th సెంచరీలో ఉన్నటువంటి ఒక ఫిలాసఫర్ ప్లేటో. సాక్రటీస్ యొక్క 5th and 4th సెంచరీస్ అనుకోవచ్చు. సో ప్లేటో సాక్రటీస్ యొక్క శిష్యుడు. ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ అలెగ్జాండర్ని ట్రైన్ చేశాడు. అరిస్టాటిల్ అలెగ్జాండర్కి గురుగారు. బేసికలీ అది దట్స్ వాట్ ద లైన్ ఆఫ్ థింగ్స్ ఆర్. అయితే ప్లేటో ఏం చేశాడంటే, ప్లేటోకి ఒక విచిత్రమైనటువంటి జబ్బు ఉండేది. జబ్బు అనకూడదు, ఊరికే మీకు అర్థం అవటానికి చెప్తున్నాను అట్లాగా. ప్లేటో ఏంటంటే, మనకి చుట్టుపక్కల ఏవైతే కనిపిస్తున్నాయో అవి నిజం కాదు, ఇవి కేవలం ఏంటంటే ఇవి నీడలు మాత్రమే, నిజమైనటువంటిది పరలోకంలో ఉంది అనేటువంటిది ఒక అర్థం. అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి చెట్టుని, పుట్టని, మనుషుల్ని చూస్తున్నప్పుడు నిజంగా మనకు కనిపించేది ఏదైతే ఉందో, మనకి ఏదైతే కనిపిస్తుందో, మన కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో అది కేవలం షాడో మాత్రమే. మన కళ్ళకు కనిపించేది కేవలం నీడ మాత్రమే. దీని నిజ స్వరూపం యాక్చువల్గా మనకి వేరే లోకంలో ఉంది అనేటువంటిది ప్లేటో యొక్క ఆలోచన. అయితే ఇది గ్రీక్ హెర్మెన్యూటిక్స్ మీద చాలా ప్రభావం చూపించింది. ఎట్లాగో తెలుసా? ఒక వచనాన్ని, ఏదన్నా పుస్తకాన్ని చదువుతున్నాడు అనుకో, అందులో కనిపించేటువంటి మాటలు అది నిజమైనటువంటివి కాదు, అవి కేవలం షాడో మాత్రమే. దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఎక్కడో ఉంది. మనకి కంటికి కనిపిస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం షాడోస్ మాత్రమే, అవి కేవలం నీడలు మాత్రమే. సో మన కంటికి కనిపించేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామంటే ఏమవుతుందంటే మనం పప్పులో కాలేసినట్టే. నిగూఢమైనటువంటి అర్థాన్ని, దాని వెనకాల ఎక్కడో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మర్మాన్ని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అది నిజం, ఇది కేవలం నీడ. సో ప్లేటో యొక్క ఆలోచన విధానం భాషని అర్థం చేసుకునేటువంటి విధానం మీద ఎట్లా ప్రభావం చేసిందో చూడండి. ఆ టైంలో ఫైలో అనేటువంటి ఒక గ్రీకు, అంటే ఇదంతా క్రీస్తు పూర్వం మాట్లాడుకుంటున్నాం మాస్టర్, అర్థమవుతుందా మీకు? సో క్రీస్తు పూర్వం మాట్లాడుకుంటున్నాం. సో ఫైలో అనేటువంటి ఒక గ్రీకు, ఒక యూదుడు అయినటువంటి ఒక స్కాలర్ ఉన్నాడు. ఆయన యూదుడు, వాక్యం పట్ల మంచి దిట్ట అనమాట ఫైలో. కాదు, బాగా గ్రీక్ తెలిసినటువంటి వ్యక్తి. ఇతనికి ఉన్నటువంటి తాపత్రయం ఏంటంటే, ఈ బైబిల్ని, ఓల్డ్ టెస్టమెంట్ని ఎట్లాగైనా సరే గ్రీకు వాళ్ళకి పరిచయం చేయాలి, వాళ్ళకి అర్థం చేసేటట్టు చెప్పాలి అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి తాపత్రయం, ఆయనలో ఉన్నటువంటి పరితాపం అది. అయితే ఫైలో ఏం చేశాడంటే, తను ఒక గమ్మత్తైనటువంటి విషయం చేశాడు. గ్రీకులు ఎట్లా అర్థం చేసుకుంటారంటే, మన కంటికి కనిపిస్తున్నటువంటిది నిజం కాదు, కంటికి కనిపిస్తున్నటువంటి అక్షరాలు కాదు, వాటి వెనకాల నిగూఢమైనటువంటి అర్థాలను, మనం మర్మాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, అది నిజమైందని అనేది ఉంది కదా. సో ఫైలో ఏం చేశాడంటే, బైబిల్ కూడా అట్లాంటిదే గ్రీకు వాళ్ళారా అని చెప్పడం మొదలుపెట్టాడు. సో అక్కడ ఏం చేశాడంటే, బైబిల్ కూడా బాడీ అండ్ సోల్ లాంటిది. అంటే మనకి కంటికి కనిపిస్తున్నది శరీరం మాత్రమే, అది దానికి నిజమైనటువంటిది యాక్చువల్గా సోల్ వెనకాల ఎక్కడో ఉంది. లిటరల్ మీనింగ్ అనేటువంటిది మనకి అడ్డుబండ, అంటే ఏదైతే కనిపిస్తుందో అక్షరాలు అనేటువంటిది అడ్డుబండ, దానికి వెనకాల మనం ఆ అడ్డుబండను తొలగించుకొని వెనకాలకి వెళ్ళాలి మనం అనేటువంటిది ఆలోచన. అందుకని ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఫైలో ఏం చేశాడంటే, ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఎవరైనా చదువుతారా? ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా ఎవరన్నా? ఇక్కడ ఏమవుతుంది, అక్కడ ఒక నది ఉందిట. ఆ నది ఏం చేసిందంటే 4 పాయలైందిట. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు?
ఒక నది ఉంది, ఆ నదికి 4 పాలైంది, అంతే కదా అర్థం చేసుకునేది. కానీ 5లో ఏం చేశాడంటే లెబ్బెబ్బెబ్బెబ్బె అట్లా కాదు, దీంట్లో నిగూఢమైనటువంటి అర్థం ఉంది. గ్రీకు వాళ్ళారా, మాదంత సింపుల్ కాదు, మా మా బైబిల్ అంత సింపుల్ కాదు, మా బైబిల్లో కూడా మీలానే నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అసలు ఆ నది ఏంటో తెలుసా నిజంగా? ఆ నది నిజంగా మంచితనం, దాని పేరు అది మంచితనం, అది నిజమైనటువంటి అర్థం దానికి. ఈ 4 పాయలు ఏవైతే ఉంటాయో, ఈ 4 పాయలు ఏంటో తెలుసా అసలు? మీకు మీకు అనుకుంటున్నటువంటి 4 పాయలు కాదు అది. యూఫ్రేటిసో లేకపోతే టైగ్రిస్ ఏదో మాట్లాడుకుంటారు కదా మీరు, పీహోన్ గీషోన్ అట్లా మాట్లాడుకుంటారు కదా, అవన్నీ కాదు అసలు. అదేంటంటే వివేకం, ఆత్మ నిగ్రహం, ధైర్యం, న్యాయం. 4 పాయలు అవి. ఈ మంచితనం అనేటువంటి నదిలో నుంచి వివేకం, ఆత్మ నిగ్రహం, ధైర్యం, ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నాను ఇంగ్లీష్లో, నీతి, న్యాయం. సో మీరు ఎవరన్నా చదువుకున్నప్పుడు, బైబిల్ చదువుకున్నప్పుడు మీకు అక్కడ నది 4 పాయలు అనేటువంటిది కనిపిస్తే అది కాదు, నిగూఢమైనటువంటి అర్థం ఉంది. ఆ నిగూఢమైనటువంటి అర్థాన్ని మనం అక్కడికి వెళ్ళాలి. మంచితనం, ఈ 4 విషయాలను మనం అర్థం చేసుకోవాలి, అదే మాట్లాడుతుందని. ఈ మెథడ్ని ఏమన్నారంటే, నన్ను క్షమించండి కొంచెం పెద్ద పదం వాడేస్తాను, నేను రాస్తున్నాను మీకు. అలెగారికల్ అన్నారు. అలెగారికల్ అన్నారు. సో అలెగారికల్ అంటే ఏంటంటే పైన కనిపించినటువంటిది కాదు, మనం మర్మాన్ని అర్థం చేసుకోవాలి, మనం యాక్చువల్గా నిగూఢమైనటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవాలి. అంటే పైన కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా వేరేదేదో సూచిస్తుంది, నిజమైనటువంటి దాన్ని వేరేదేదో సూచిస్తుంది. ఆత్మీయ అర్థమే సరైనటువంటి అర్థం. ఆ అర్థానికి మనం ఇది ఏదైతే షెల్ ఉందో, అంటే ఇది మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం చీల్చుకొని యాక్చువల్గా మనం దాని వెనకాలకి వెళ్ళి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనం బయటికి తీసుకురావాలి, వెలికి తీయాలనేటువంటిది. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే బైబిల్లో, అంటే ఒకవేళ వాడు ఆ, ఒక గొడ్డలు తీసుకొని ఒక చెట్టు నరికాడు అన్నాడు అనుకోండి, వీళ్ళు ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారంటే, ఓ గొడ్డలంటే, నిజంగా గొడ్డలంటే ఏంటి, ఆ, అది ఒక బలం. చెట్టు అంటే ఏంటి, చెట్టు మనకి నీడనిస్తుంది. ఆ బలాన్ని మనం ఉపయోగించి మనకు కనిపించినటువంటి దాన్ని మనం మన మన అడ్వాంటేజ్ కోసం ఉపయోగించాలి. సో అట్లా ఏదో ఒక నిగూఢమైనటువంటి అర్థం. ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే ఆ చెట్టే క్రీస్తు. సో మన చేతిలో ఉన్నటువంటి ఆ గొడ్డలు ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనతో మనం క్రీస్తుని కొట్టినప్పుడు మనకు యాక్చువల్గా క్రీస్తు మనకు నీడవుతాడు. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయరులేండి ఇట్లాంటివి. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు చేయరు ఇట్లాగా కదా. సో దట్స్ వేర్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్, రైట్? సో దట్స్ వేర్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్. కానీ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు దీన్ని? ఎందుకు స్టార్ట్ చేశారంటే గ్రీక్ ఫిలాసఫీని, గ్రీక్ ఐడియాస్ని యాక్చువల్గా బైబిల్ని అర్థం చేసుకోవటానికి వాడటానికి ప్రయత్నించినప్పుడు దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్. చాలామంది యాక్చువల్గా ఏమైందంటే అలెగ్జాండ్రియా, ఈజిప్టులో ఉన్నటువంటి ఒక ప్రదేశం అలెగ్జాండ్రియా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పరిగెత్తుకుంటూ యాక్చువల్గా క్రీస్తు శకంకి వచ్చేస్తున్నాను నేను. క్రీస్తు శకం అంటే క్రీస్తు తర్వాతకు వచ్చేస్తున్నాను పరిగెత్తుకుంటూ. సో ఇక్కడ ఏమైందంటే చాలామంది గ్రీకు వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారు, యేసు ప్రభుని అంగీకరించారు, క్రైస్తవులు అయ్యారు. అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రదేశం చాలా పేరు ఈజిప్ట్లో ఉన్నా సరే దాని పేరు అలెగ్జాండ్రియా ఎందుకు వచ్చింది? ఎందుకంటే అలెగ్జాండర్ బాబు పెట్టుకున్నాడు దాని పేరు. బాబు ఏంటంటే బాబుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, అంటే బాబు అంటే అలెగ్జాండర్ బాబుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే తన పేరు మీద ఒక సిటీ పెట్టుకుంటాడు. అట్లా ఒక 8 సిటీల పేర్లు పెట్టుకున్నాడు అలెగ్జాండ్రియా అని. ఈజిప్ట్లో ఉన్నటువంటి దాన్ని చాలా ఫేమస్ ప్లేస్ అనమాట, అలెగ్జాండ్రియా అని పెట్టుకున్నాడు దానికి. సో ఆ ప్లేస్లో మంచి లైబ్రరీ ఉండేది ఆ టైంలో, చాలా స్కాలర్స్ కలిసి ఉండేవాళ్ళు. అక్కడ గ్రీకు బాగా వాడినటువంటి గ్రీక్ ఐడియాస్ని వాడుతున్నటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి చర్చ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, దాన్ని బేస్ చేసుకున్నటువంటి
వాళ్ళు కూడా ఇట్లాంటి ఐడియాస్ని తీసుకురావటం మొదలుపెట్టారు. ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్ని చేయటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు రకరకాలైనటువంటి ఆమ్, బైబిల్‌లో మనకి చాలా మీనింగ్స్ ఉన్నాయి. మనకి వి హ్యావ్ ఒక నిమిషం. సో త్రీ ఫోల్డ్ మీనింగ్స్ అన్నారు. ఈ త్రీ ఫోల్డ్ మీనింగ్స్ ఏంటంటే ఆమ్, బైబిల్‌లో మోరల్ మీనింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత బైబిల్‌లో స్పిరిచువల్ మీనింగ్ ఇంకోటి ఉంటుంది. బైబిల్‌లో లిటరల్ మీనింగ్ ఒకటి ఉంటుంది. సో ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు అన్నాం. తప్పిపోయిన కుమారుడు కథని తప్పిపోయిన కుమారుడు కథలాగా చదవటం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పాడు అంటే ఆ వస్త్రం అంటే ఏంటి? ఆ వస్త్రం అంటే ఏంటంటే ఇమ్మోర్టాలిటీ అంటే నిత్యత్వం. షూస్ అంటే చెప్పులు తొడిగించాడు. చెప్పులు అంటే ఏంటి? చెప్పులు కాదు. మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తే గానీ మనకి ఆ లోపల ఉన్నటువంటి అలా ఏదో ఒక గూఢార్థం మనం కనిపెడితే గానీ మన మన ఆత్మలో ఉన్నటువంటి అగ్ని చల్లారదనమాట. అందుకని ఏం చేశారంటే ఆ షూస్ పేరు ఏమన్నారంటే దాన్ని అప్వర్డ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సోల్ట్ అంటే మన లోపల ఉన్నటువంటి ప్రాణం ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ద అది షూస్ అంటే. ఆ తర్వాత కొవ్వినటువంటి దూడని కట్ చేశాడు. ఎవరు ఆ కొవ్వినటువంటి దూడకి చెప్పాల్సిన అవసరం లేదు. అదే క్రీస్తుని. సో తప్పిపోయిన కుమారుడు కథలో బేసికల్లీ ఏం జరుగుతుందంటే తండ్రి క్రీస్తుని కట్ చేస్తున్నాడు. కట్ చేస్తున్నప్పుడు సో యూ యూ అండర్స్టాండ్ డిఫరెంట్ మీనింగ్స్ కదా, మీకు అర్థమవుతుంది నేనేం చెప్పదలుచుకుంటున్నాను అనేటువంటిది మీకు అర్థమైపోతుంది. బేసికల్లీ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అలెగ్జాండ్రియా స్కూల్లో వాళ్ళు ఏం చేశారంటే గ్రీకు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అందుకని ఏంటంటే మనకి కనిపించేటువంటి అక్కడి నుంచే బాడీ సోల్ అండ్ స్పిరిట్ అనేటువంటిది ఆలోచన విధానం మొదలైంది. ఏంటంటే మనం హ్యూమన్ బీయింగ్స్ మనం మూడు భాగాలు. ఈ మూడు భాగాలు ఏంటంటే ఇది గ్రీక్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీక్ ఐడియా. సో ఒక జూయిష్ పర్సన్ వెళ్ళి అడిగారు అనుకోండి, ఎరా ఏంట్రా మరి బాడీ సోల్ అండ్ ద స్పిరిట్ మనం ఏంటి మూడు ముక్కలు అంటే ఏంటి ఏం ముక్కలు అంటాడు. సో కానీ గ్రీక్ వాడిని అడిగితే వాడు ఈజీగా చెప్పేస్తాడు, అవును కదా అంతే కదా మా ఫిలాసఫీ అదే మా ఐడియా అదే మనం మూడు ముక్కలు ఉంటాడు బాడీ సోల్ అండ్ ద స్పిరిట్. సో కాబట్టి మనం బాడీ సోల్ అండ్ ద స్పిరిట్ కాబట్టి వాక్యం కూడా బాడీ సోల్ అండ్ ద స్పిరిట్. వీళ్ళకి వీళ్ళకి ఇంకొకటి కలిసి వచ్చింది, అదృష్టం కలిసి వచ్చినట్టుగా త్రిత్వంలో కూడా ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. సో త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనం కూడా యాక్చువల్గా బాడీ సోల్ అండ్ స్పిరిట్. కాబట్టి వాక్యంలో కూడా బాడీ సోల్ అండ్ స్పిరిట్ ఉండాలి. వాక్యం బాడీ అంటే ఏంటి? పైకి కనిపించేటువంటిది. పైకి కనిపించేదంతా ఆగిపోకూడదు. మనం సోల్ ఉంది. ఆ సోల్ అంటే ఏంటి? మోరల్ మీనింగ్. మోరల్ మీనింగ్ అంటే ఏంటి? మనం ఇతరులు ఒకరితో ఒకళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అనేటువంటిది మోరల్ మీనింగ్. స్పిరిచువల్ మీనింగ్కి వెళ్ళాలి. ఇంకొక మీనింగ్ ఉంది, బాడీ సోల్ అండ్ స్పిరిట్ కదా, మూడు కదా. ఆ స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే మనం దేవుడితో ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అనేటువంటి మీనింగ్ ఇంకొకటి ఉంది. సో అట్లాగా ఏంటంటే ప్రతి ఒక్క వచనాన్ని తీసుకున్నప్పుడు మూడు 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 అర్థాలని తీసుకోవటం మొదలుపెట్టారు అనమాట. మూడు అర్థాలను తీసుకోవటం మొదలుపెట్టారు. సో అర్థమవుతుందా ఇప్పటిదాకా? లేకపోతే అంతా కకలావికలం అయిపోయి విపరీతమైనటువంటి బాధతో అగ్నితో బాధపడుతున్నాం మనం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ? ఆర్ వి స్టేయింగ్ ఇన్ ట్రాక్? ఆర్ వి ఫాలోయింగ్? మనం అక్కడ ఆగి కొంచెం వెళ్దాం, సరేనా? సో అంటే నేను ఇంకొంచెం కొ- కొంచెం మరీ టెక్నికల్గా ఉండకూడదని చెప్పేసి నేను ఎక్కువ చెప్పట్లేదు. కొంతమంది మూడు అర్థాలు అన్నారు, కొంతమంది మూడే ఎందుకు నాలుగు ఉంటే బాగుంటుంది కదా మనకి అని నాలుగు నాలుగు తెచ్చుకున్నారు. సో అట్లాగా డిఫరెంట్ లెవెల్స్ అయినాయి. అంటే వాళ్ళకి ఏ నెంబర్ ఇష్టమైతే ఆ నెంబర్ అన్ని మీనింగ్స్ ఉంటాయి అనేటువంటి ఆలోచన అనేటువంటిది వచ్చింది. వాళ్ళ మీద జోక్ వేస్తున్నాను కానీ యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు జోక్ వేసే అంత అర్హత మనకు లేదు. ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఇందులో ఆరిజిన్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతని గురించి మీకు తెలుసుకోకపోతే మనం ఇతను మూడు అర్థాల గురించి చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు? అలెగ్జాండ్రియా బేస్డ్. చెప్పా కదా నేను అలెగ్జాండ్రియా బేస్డ్ అని చెప్పేసి. ఈ అలెగ్జాండ్రియన్ బేస్డ్ ఆరిజిన్ ఫినామినల్ స్కాలర్, అద్భుతమైనటువంటి స్కాలర్. అసలు ఇతను మూడు మూడు ముక్కలు మూడు ఇంటర్ప్రిటేషన్స్ మూడు మీనింగ్స్ ఉంటాయి ప్రతిదానికి అని చెప్పినప్పుడు ఇతను ఎగతాళి చేసే అంత సీన్ మనకి ఎవ్వరికి లేదు ఆనెస్ట్గా చెప్పాలి. హెక్సాప్లా అంటే బైబిల్ని యాక్చువల్గా 6-7 డిఫరెంట్ లాంగ్వేజెస్లో చదివాడు ఇతను. ఓల్డ్ టెస్టమెంట్ మొత్తాన్ని 6-7 డిఫరెంట్ లాంగ్వేజెస్లో చదివి ప్రతి వచనాన్ని యాక్చువల్గా కాలమ్స్లో పెట్టి రాసుకుంటూ వచ్చాడు. ప్రతి వచనం. కెన్ యూ బిలీవ్ దట్?
గ్రీక్లో 3 రిసెన్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు. అకిలా, సిమాకస్ అండ్ సో అండ్ థియోడోషన్ అని మూడు ఉన్నాయి. అంతా మనకు అక్కర్లేదు. సో చెరిపేసేయండి నేను ఇప్పుడు మాట్లాడిన దాన్ని. గ్రీక్లో ఉన్నటువంటి 3 డిఫరెంట్ వర్షన్స్ని, ఆ తర్వాత హీబ్రూ వర్షన్ని, సో ఇట్లాగా డిఫరెంట్ వర్షన్స్ని, ప్రతి వచనాన్ని యాక్చువల్గా ఇన్ని డిఫరెంట్ వర్షన్స్లో చదువుకుంటూ మొదలుపెట్టాడు. ప్రతి వచనం. కెన్ యూ బిలీవ్ యాక్చువల్గా వాట్ కైండ్ ఆఫ్ పేషెన్స్ దట్ హీ నీడ్ టు హ్యావ్? అంటే ఎంత కమిట్మెంట్ వాక్యం పట్ల ఉంటే అట్లా చేసుంటాడు, అర్థం చేసుకున్నారు. కానీ ఒక పక్కన ఒక చోటకు వచ్చేటప్పటికి ఆరిజిన్ ఏం చేస్తారంటే, నీ కళ్ళు నిన్ను అభ్యంతర పెడితే నీకు పెరికి వేసే అనే మాట తీసుకొని, నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పెడితే దాన్ని నరికివేసే అనే మాటను తీసుకొని, తనకి టెంప్టేషన్స్ వచ్చినాయి కాబట్టి తను ఏం చేస్తాడంటే, తన పురుష జెనిటల్ని, అంటే ఏదైతే మనం యూరినరీకి వాడతామో ఆ జెనిటల్ని కట్ చేసేస్తాం. ఎందుకంటే అది అడ్డం పడుతుంది, తను టెంప్టేషన్కి గురవుతున్నాడు అని చెప్పేసి, టెంప్టేషన్స్ వస్తున్నాయి అనేటువంటిది పెట్టుకొని నిజంగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుని. ఈజ్ ఇట్ రైట్? నో. తను చేసినటువంటిది కరెక్టా? కాదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ బేసికలీ ఇస్, దీస్ ఆర్ సీరియస్ పీపుల్. సీరియస్ పీపుల్ వీళ్ళు, సీరియస్ స్కాలర్స్ వీళ్ళు, వాక్యం పట్ల అకుంఠిత దీక్ష కలిగినటువంటి వాళ్ళు, కానీ స్టిల్ మిస్టేక్స్ చేశారు. అది పాయింట్. ఈరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం అంటే అసలు హెర్మెనెటిక్స్ అనేటువంటిది ఉంది. మనం హెర్మెనెటిక్స్లో మనం మాట్లాడుకోవాలి, మనం మీనింగ్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు వేసినటువంటి తప్పటడుగులు నిజంగా మనకి పాఠాలు. ఎందుకంటే మనం అవి తెలియకపోతే మనం కూడా అవే తప్పులేస్తాం. అందుకనే స్పానిష్ ఫిలాసఫర్ ఒక అతను అంటాడు, జార్జ్ శాంటయానా అని. సో దోస్ హు డోంట్ నో హిస్టరీ ఆర్ డూమ్డ్ టు రిపీట్ ఇట్ అంటాడు. చరిత్ర తెలియనటువంటి వాడు ఆ చరిత్రను రిపీట్ చేసి నాశనం అవుతాట. అంటే ఇంతకు ముందు ఎవరెవరు తప్పటడుగులు వేశారనేటువంటిది కనుక మనకు తెలియకపోతే మనం ఏం చేస్తామంటే మనం కూడా అవే తప్పటడుగులు వేసి పొరపాట్లు చేస్తాం. సో నేను వీళ్ళ మీద కొంచెం కామెడీగా చెప్పడానికి కారణం మనకు అర్థం కావడానికి. కానీ వాళ్ళ పట్ల నాకు ఉన్నటువంటి రెస్పెక్ట్ ఏంటంటే, నేను వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సరిపోను నిజంగా చెప్పాలంటే. మనలో ఎవరూ సరిపోం, అంత సీరియస్ స్కాలర్స్ వాళ్ళు. ఆలోచించండి, ఏమన్నా కామెడీ? ఇదేమన్నా 39 పుస్తకాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రతి వచనాన్ని 6-7 డిఫరెంట్ లాంగ్వేజెస్లో చదివాడంటే అర్థం చేసుకోండి. ఎంత చదవటం మాత్రమే కాదు, దాన్ని రాసేట. ప్రతి వచనాన్ని చేత్తో రాశాడు. ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా, మరి చేత్తో రాశాడు. ఓకే. సో ఇక్కడ ఒక మీనింగ్ని చెప్పాను, ఒక తప్పటడుగు ఎట్లా పడిందో చెప్పాను. అర్థమైందా? ఎట్లా పడిందో చెప్పాను. మీకు అర్థమవుతుంది కదా ఇది. ఇంకొక తప్పటడుగు గురించి చెప్తాను. వీళ్ళు ఒక విచిత్రమైన కమ్యూనిటీ. వీళ్ళు ఏంటంటే యెరూషలేంలో పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ఆ టైంలో ఏం చేస్తున్నారు, ఇది మనం మాట్లాడుకుంది దాదాపు 2వ శతాబ్దం బీసీ, క్రీస్తు పూర్వంలోనే. మళ్ళీ వెనక పరిగెత్తుకుంటూ వచ్చేసాం మళ్ళీ క్రీస్తు పూర్వానికి. వీళ్ళు ఏంటంటే యెరూషలేంలో బ్రైబ్లు ఇచ్చి, అంటే బాగా లంచాలు ఇచ్చి హై ప్రీస్టుడ్ని కొనుక్కోవటం. అంటే యెరూషలేం దేవాలయంలో హై ప్రీస్ట్ ఎవరు ఉండాలంటానికి లంచాలు ఇచ్చి కొనుక్కోవటం. ఎవరికి లంచాలు ఇచ్చారు? అప్పుడు ఎవరు పవర్ అంటే, సో పవర్ గ్రీకు వాళ్ళు ఉంటే గ్రీకు వాళ్ళకి లంచాలు ఇచ్చారు. రోమియోలు వచ్చి రోమియోలు అటాక్ చేసినప్పుడు రోమియోలకు లంచాలు ఇచ్చి హై ప్రీస్టుడ్ని కొనుక్కున్నారు వీళ్ళు. ఇట్లాంటి వీళ్ళంతా చూశారు. ఏంట్రా ఇదే నిజంగా ఆత్మీయత? ఇంత దరిద్రం అయిపోయింది ఏంటి? ఇది కాదని చెప్పేసి ఏం చేశారంటే, వీళ్ళు మృత సముద్రం దగ్గరికి వెళ్ళారు. మృత సముద్రం దగ్గర ఒక చిన్న కుటీరాన్ని, ఆశ్రమాన్ని కట్టుకున్నారు. ఆశ్రమాన్ని కట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే, మొత్తం అపవిత్రులు అయిపోయారా, మనం మాత్రం ఈ ఆశ్రమం నుంచి బయటికి వెళ్లకుండా మనం చాలా పవిత్రంగా ఉందాం అని చెప్పేసి చక్కగా చుట్టుపక్కల నీట్గా గోడలు కట్టేసుకొని రోజుకి ఒక 30-40 సార్లు బాప్తిస్మం తీసుకొని 30-40 సార్లు బాప్తిస్మం తీసుకుని, ఎందుకంటే అపవిత్రత అయిపోతారు కదా బాగా. కాబట్టి ఏంటంటే అపవిత్ర అయిన ప్రతిసారి బాప్తిస్మం తీసుకోవాలి. సో అన్నిసార్లు యాక్చువల్గా రిచువల్ బాత్ తీసుకొని వాళ్ళు కూడా బైబిల్ చేత్తో రాసుకోవటం, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ని హీబ్రూలో రాసుకోవటం మొదలుపెట్టారు వీళ్ళు.
వీళ్ళని కుమ్రాన్ కమ్యూనిటీ అంటారు. వీళ్ళ కుటీర ఆశ్రమం పేరు ఏంటంటే కుమ్రాన్. కుమ్రాన్ అనేటువంటి ప్రదేశం దగ్గర ఉన్నారు. ఎస్సీన్స్ అంటారు వీళ్ళని. అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కుమ్రాన్ దగ్గర పెట్టుకున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ మెథడ్ ఉంది. ఎందుకు వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ మెథడ్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అబద్ధం అది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకనే వీళ్ళది నేను చూస్ చేసుకుంటున్నాను. సరే, వీళ్ళు కుమ్రాన్ కమ్యూనిటీ ఏం చేశారంటే, ఇప్పుడు ఒక టెక్స్ట్ని తీసుకొని ఏం చేస్తారంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. దాన్ని ఒక వాక్యాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా, సందర్భంతో సంబంధం లేకుండా వీళ్ళకి ఏది అర్థమైతే అట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఏది అర్థమైతే అది. ఇప్పుడు కిరీటం అని ఉందనుకోండి, ఇన్ని రకాలైనటువంటి కిరీటాలు ఉన్నాయి అని చెప్పేసి కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా, సో మెసేజ్ ఆఫ్ కిరీటమ్స్ అట్లా. సో ఇంకొకటి, అసలు ఆ సందర్భంతో సంబంధం లేదు. ఆ సందర్భంలో కిరీటం అనేటువంటిది ఎట్లా వాడారు అనేటువంటిది మనకు అవసరం లేదు. కానీ బైబిల్లో ఇన్ని కిరీటాలు ఉన్నాయండి అని చెప్పాలి. రెండోది, వీళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దురలవాటు ఏంటంటే, ఒక చెడు అలవాటు ఏంటంటే, ఇప్పుడు నాకు రమేష్ మీద కోపం ఉందనుకో, వాక్యాన్ని చదువుతున్నాను, ఏం చేస్తానంటే ఆ వాక్యంలో ఉదాహరణకి నాకు హేరోద్ అని కనిపించింది అనుకో, అంటే హేరోద్ ఒక విలన్ క్యారెక్టర్ అనుకో. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ దుంపలు పిల్లి మొగలై వీళ్ళు ఏం చేస్తారంటే హేరోద్ అనేటువంటి ఆ మాటను తీసేసి రమేష్ని పెట్టేస్తారు. అర్థమవుతుందా? ఉదాహరణకి హబక్కుకు ఒకటో అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదువుతారా? హబక్కుకు 1వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదువుతారా? ఈ కల్దీలు వీళ్ళు ఏం చేస్తారంటే, కల్దీలను చూశారు కదా, వీళ్ళకున్నటువంటి అలవాటు ఏంటంటే బైబిల్ మొత్తాన్ని ఒక కోడ్ లాగా చూస్తారు వీళ్ళు. కోడ్ అంటే ఈ కోడ్ నుంచి మనం డీకోడ్ చేయాలి. మనం ఈ బైబిల్ అంతా వాళ్ళ కోసం, వాళ్ళ టైంలో నెరవేర్చబడటానికి రాయబడింది అది. అట్లా ఆలోచిస్తారు వాళ్ళు. సో అంటే అప్పటిదాకా ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రాఫెసీస్ అన్నీ కూడా వాళ్ళ టైం కోసమే రాయబడ్డాయి. వాళ్ళ టైంలో నెరవేరిపోవాలి. ఎందుకంటే వాళ్ళే అంతిమంగా ఉన్నటువంటి పవిత్రులు. కాబట్టి వాళ్ళ టైంలో నెరవేరిపోవాలి. వాళ్ళ టైం అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ డేస్ వచ్చేసినట్టే లెక్క. వాళ్ళు ఎండ్ ఆఫ్ డేస్లో ఉన్నారు బేసికల్లీ. సో కాబట్టి ఏంటంటే బైబిల్ని ఒక కోడ్ లాగా వాడటం. ఈ కోడ్లో నుంచి యాక్చువల్గా ఇక్కడ ఎవరి గురించి చెప్పారు? నిజంగా కల్దీలు అన్నాడు, కానీ ఇక్కడ యాక్చువల్గా ఎవరి గురించి చెప్పారు? కల్దీలు లేరు కదా, బాబిలోనియన్స్ లేరు కదా. ఇప్పుడు నిజంగా ఉన్నది ఎవరు? నిజంగా ఉంది రోమీలు. ఇప్పుడు అది వాళ్ళు పవర్ఫుల్. ఇప్పుడు అంటే యాక్చువల్గా మనమే ఎండ్ ఆఫ్ డేస్, బేసికల్లీ మనమే ఎండ్ ఆఫ్ డేస్లో ఉన్నాము. అక్కడ హబక్కుకు మాట్లాడుతోంది కల్దీలు అన్నాడు, కానీ యాక్చువల్గా కల్దీలు కాదు. అక్కడ మాట్లాడుతుంది రోమీల గురించి. రోమీలను వీళ్ళు కిట్టీమ్ అన్నారు. అందుకని ఏం చేస్తారంటే కల్దీయులు అనేటువంటి మాటను తీసేసి కిట్టీమ్ అని పెట్టేస్తారు, రోమీలు అని పెట్టేస్తారు. సో ఫర్ దెమ్ బైబిల్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కోడ్ టు డికోడ్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ ఎ కోడ్ టు డికోడ్. ఏదన్నా న్యాచురల్ కెలామిటీ జరిగిందనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా మనమే ఎండ్ ఆఫ్ డేస్లో ఉన్నాం కాబట్టి బైబిల్ ఆల్రెడీ చెప్పేసింది, మన టైంలో చూడండి ఇదిగో అని చెప్తారు. ఎవరో లేరు కదా మన దగ్గర ఇట్లా మాట్లాడేవాళ్ళు. సిరియాలో యుద్ధం జరగంగానే మోడర్న్ డే సిరియాకి బైబిల్లో ఉన్న సిరియాకి మధ్యలో అసలు ఏమన్నా వ్యత్యాసం ఉందా లేదా అనేటువంటిది అనవసరం మనకి. బైబిల్లో ఆల్రెడీ చెప్పేశారు సిరియా మీద ఇట్లా జరుగుతున్నారు. ఇంకో కామెడీ చెప్పమంటారా? అప్పుడేదో ఒక ప్లేస్ గురించి, కరోనా ఎక్కడో పుట్టింది మొత్తానికి, ఇటలీలో ఏదో ప్లేస్లో పుట్టంగానే వీళ్ళు ఆల్రెడీ బైబిల్ చెప్పేసిందని చెప్పేసి బైబిల్లో ఏదో ప్లేస్ని పట్టుకున్నారు. ఏదో ప్లేస్ని పట్టుకొని ఇది ఇటలీలో ఉన్న ప్లేస్ అన్నారు. అది ఒకటేలాగా వినిపిస్తున్నాయి అది, కానీ ప్లేసులు డిఫరెంట్. అవి హమాస్ కూడా బైబిల్లో ఉన్నారు ఇట్లాగా. అంటే ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి కుమ్రాన్ కమ్యూనిటీకి ఉన్నటువంటి దురలవాటు ఏంటంటే, వీళ్ళు దే యూజ్ బైబిల్ యాజ్ ఎ కోడ్ టు డీకోడ్.
అదొక కోడ్. మనం తాళం చెవులు ఇప్పుతున్నాం. ఎవరు తాళం చెవులు అంటే మనమే. ఎందుకంటే వీఆర్ ఎండ్ ఆఫ్ డేస్ మనమే తాళం చెవులు ఇప్పుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కోడ్ టు డీకోడ్ లాగా ఉపయోగించి తాళం విప్పదీసి మనం యాక్చువల్గా గూఢార్థాన్ని కనిపెట్టేస్తాం అందులో ఉన్నటువంటి దాన్ని. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ హ్యాపెనింగ్ ఎట్ అవర్ టైం. బైబిల్లో ఉన్నటువంటి దానియేలు గ్రంథం కానీ అంతకు ముందు ఉన్నటువంటి ఏషియా కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ యాక్చువల్లీ మన టైంలోనే నెరవేరుతాయి ఇవన్నీ అనేటువంటి ఒక ఆలోచన. ఆర్ దే రైట్? వాళ్ళు రైటా రాంగా? రాంగ్. అన్నీ కంప్లీట్లీ మొత్తం రాంగ్. నెరవేరిపోయి ఎండ్ ఆఫ్ డేస్ వచ్చేస్తే మొత్తం కనుక ఫినిష్ అయిపోతే మీరు నేను ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడు ఆత్మ బీయింగ్స్ లాగా మనం చప్పట్లు కొట్టుకుంటున్నామా ఇక్కడ జూమ్లో గ్యాదర్ అయ్యి? వీఆర్ స్టిల్ దేర్ కదా. సో వీ గాట్ టు రియలీ ఇమాజిన్. సో దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని చేయటం అనేది ఇదొక తప్పటడుగు. సో ఇంకొక తప్పటడుగు వేసేసి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం ఈరోజు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రబ్బినిక్ జుడాయిజంలో రాబైస్ యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్లెయిన్ సెన్స్ని, అంటే కంప్లీట్గా ప్లెయిన్ సెన్స్, మనం లిటరలిస్టిక్ మీనింగ్ తీసుకోవాలి ప్రతిసారి అనేటువంటి ఆలోచన విధానం. లిటరలిస్టిక్గా ఆలోచించాలి, అదే బలమైనటువంటి లిటరల్గా తీసుకున్నప్పుడే మనకి నిజమైనటువంటి అర్థం అని చెప్పేసి ఆలోచించడం. సరే, ఈ లిటరల్గా తీసుకోవటం, ఇట్లా చేతులు మడత పెట్టేసేయటం ఎంతవరకు వెళ్ళిందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 20వ వచనం ఎవరైనా చదువుతారా? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 20వ వచనం. అంటే ఒక చండాలపు కొడుకున్నాడు, ఒక దరిద్రుడైనటువంటి కొడుకున్నాడు. తల్లిదండ్రులను కొట్టేవాడు లేకపోతే ఇట్లాంటి వాడు ఒక దరిద్రుడైన కొడుకున్నాడు. వాడిని ఏం చేయాలంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాడిని తీసుకెళ్లి చూపించినప్పుడు, రే వీడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు జడ్జిల దగ్గరికి తీసుకెళ్లి చూపించినప్పుడు వాడిని రాళ్లతో పెట్టి కూడా చంపేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఒక గమ్మత్తైనటువంటి ఆలోచన విధానం, ఈ రాబాయిస్కి గమ్మత్తైనటువంటి ఆలోచన విధానం. మా కుమారుడైనటువంటి వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు అని వాళ్ళు చెప్పాలి అంటే వాళ్ళు మూగవాళ్ళు అవ్వకుండా ఉండాలి. ఒకవేళ మూగవాళ్ళైనటువంటి పేరెంట్స్ కనుక ఉంటే ఆ కుమారుడిని మనం ఏం చేయకూడదు. వాడు తల్లిదండ్రుల మీద రెబలైనా, తల్లిదండ్రులను కొట్టినా, తల్లిదండ్రులు మోగవాళ్ళు కాబట్టి, ఈ మోగవాళ్ళైనటువంటి వాళ్ళు ఈ మాటను మాట్లాడలేరు కాబట్టి, ధర్మశాస్త్రంలో వాడినటువంటి ఈ మాటను మాట్లాడలేరు కాబట్టి మనం ఆ కొడుకుని ఏం చేయటానికి లేదు అనేది అంటారు. ఇంకొకటి, ఒకవేళ వాళ్ళకి చేతులు లేవనుకో, వాళ్ళు అవిటి వాళ్ళు అనుకో, వాళ్ళు ఎట్లా చూపిస్తారు? ఈ మా కుమారుడు అని చూపించినప్పుడు చూపించాలి కదా, మరి చేత్తో చూపించాలి కదా. మరి వాళ్ళకి కనుక చేతులు లేకపోతే ఎట్లా చూపిస్తారు? కాబట్టి వాళ్ళు మగవాళ్ళైనా వాళ్ళకి చేతులు లేకపోయినా సరే ఆ కుమారుణ్ణి ఏమీ చేయకూడదు అనేటువంటి ఆలోచన విధానం. చాలామంది గట్టిగా అసలు బల్ల గుద్దేస్తుంటారు. అసలు లిటరల్గా మనం ఆలోచించాలి. కొన్నిసార్లు ఆలోచించండి. అంత లిటరల్గా తీసుకుంటే పప్పులో కాలేసిన వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. మరీ అంత లిటరల్గా మంచిది కాదేమో. కొంచెం నెమ్మదిగా అటు ఇటు చూసి పోండి. చూద్దాం, మనం లిటరల్గా ఆలోచించే వాళ్ళు ఎక్కడెక్కడ పప్పులో కాలేస్తారు తర్వాత అనేటువంటిది కూడా ఆలోచిద్దాం. సో ఇంకొకటి, రాబైస్కి ఉన్నటువంటి ఇంకొక దురాలోచన ఒకటి ఉంది. అంటే ఒక చెడు అలవాటు, ఆలోచన కాదు కానీ ఒక చెడు అలవాటు ఇంకొకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే హిడెన్ మీనింగ్స్ వీళ్ళు కూడా కనిపెడతారు. అంటే దాగి ఉన్నటువంటి మీనింగ్స్ మనం కనిపెట్టాలి. ఎట్లా కనిపెడతాం హిడెన్ మీనింగ్స్ అనేటువంటిది వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఎట్లాగంటే వన్స్ అగైన్ యాక్చువల్గా రిపీటెడ్ ఫ్రేజెస్, ఒక పదం యాక్చువల్గా ఒక చోట ఒక మాట ఉందనుకోండి, ఒక పదం వాడారనుకోండి, ఆ పదానికి వీళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటంటే బైబిల్ మొత్తం కూడా ఆ పదానికి అదే అర్థం ఉంటుంది ఎక్కడ వాడినా అనేటువంటిది. కంకార్డెన్స్ అప్రోచ్ అంటాం, తెలుసా? కంకార్డెన్స్ అప్రోచ్ అనేది ఒక పదానికి ఒక చోట ఒక మీనింగ్ ఉంటే ఆ పదానికి యాక్చువల్గా ప్రతి చోట అదే మీనింగ్ ఉంటుందండి. ఒకవేళ 11 అంటే 11ని తెలుగులో ఏమంటారు? నేనేమన్నానంటే 11 అంటే ఏంటంటే నేను 11 గురించి మాట్లాడతలేదు అన్న. ఈస్ట్ కదా, పులిపిండి. ఈ పులిపిండి పౌలు గారేమో పులిపిండి మంచిది కాదు అంటారు. అంటే అది ఈవిల్కి సాదృశ్యం అని ఒక చోట అంటారు.
పులిపిండి ఎక్కడ వాడినా సరే అది ఈవిలే అవుతుంది. దానికి ఈవిలే మీనింగ్. ఉదాహరణకి యేసు ప్రభు ఒక పారబుల్ చెప్పినప్పుడు, మనం పారబుల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా కూలంకషంగా మాట్లాడుకుందాం దీని గురించి. యేసు ప్రభు ఆ పారబుల్లో చెప్పినప్పుడు, పారబుల్ అంటే ఏంటి? ఉపమానం. ఉపమానంలో చెప్పినప్పుడు పరలోక రాజ్యం ఎట్లాంటిదంటే, ఒకడు పిండి తీసుకొని, ఒక ఆవిడ ఒక పిండి తీసుకొని అందులో పులిపిండి కలిపినప్పుడు ఆ పులిపిండి అంతా కూడా పిండి మొత్తాన్ని యాక్చువల్గా అది ఆక్యుపై చేస్తుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారంటే, "మ్మ్హ్మ్, ఒక చోట పులిపిండి అంటే ఈవిల్ అని రాయబడింది అంటే అన్ని చోట్ల ఈవిల్ అనే దానికి అర్థం. కాబట్టి పరలోక రాజ్యం ఎట్లాంటిదంటే పిండి మొత్తాన్ని పాడు చేసేటువంటి ఈవిల్ లాంటిదన్నమాట." అంటే డైరెక్ట్గా అట్లా చెప్పకపోయినా వీళ్ళు ఏం చేస్తారంటే, సంఘం పాడైపోయిందనమాట, సంఘం పిండి లాంటిది, ఆ పిండిలోకి పులిపిండి అనేటువంటిది అదే ఈస్ట్ అనేటువంటిది వచ్చి ఆ పిండి మొత్తాన్ని, ఆ ముద్ద మొత్తాన్ని పాడు చేసేసింది. అట్లాగే ఈవిల్ ఏం చేస్తుందంటే సంఘం మొత్తాన్ని కబ్జా చేసేస్తుంది ఈవిల్ అనేటువంటిది. కాబట్టి సంఘం అంతా కూడా ఈవిల్ మయమైపోతుంది. కావాలంటే ఉదాహరణ చూడండి, సంఘ చరిత్రలో కూడా కాన్స్టంటీన్ ఎప్పుడైతే వచ్చాడో అని చెప్పేసి పాపం వాడి మీద అన్ని భారాలు వాడి మీదే వేస్తారు. వాడు అంత మంచోడు కాదు, నేను అగ్రి అవుతాను. కానీ మరీనా అన్ని వాడి మీదేనా? కొంచెం అటు ఇటు చూసుకొని పక్క వాళ్ళ మీద కూడా వేయచ్చు కదా. అంటే వాడు పాడు చేసేసాడు మొత్తాన్ని. పాడు చేసిన మాట కరెక్టే, కానీ అదేనా దానికి అర్థం? పులిపిండి అనేటువంటిది యేసుప్రభు చెప్తుంది అదేనా? కాన్స్టంటీన్ గురించేనా యేసుప్రభు మాట్లాడుతుంది? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇస్తానే, టపామని కొట్టేస్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి దాన్ని. ఇంటర్ప్రిటేషన్లో చాలా కీ రూల్ ఒకటి ఉంది. నేను ఒక రూల్ ఇంతకుముందు చెప్పేశాను ఆల్రెడీ. ఏంటంటే బైబిల్ వాళ్ళకి రాయబడింది, మన కోసం కూడా రాయబడింది, మనకు రాయబడలేదు అని మాట చెప్పేశాను ఆల్రెడీ, మీకు అర్థమైపోయింది అది. రెండోది, దానికి అనుబంధంగా ఉన్నటువంటి దాన్ని ఇంకొకటి చెప్తున్నాను నేను. జాగ్రత్త రాసుకోండి ఇది. అంటే క్లౌడ్ బొమ్మ వేసుకొని అందులో రాసుకుంటారు కదా పక్కన నోట్ పుస్తకంలో, అట్లాగనమాట. సో ఇక్కడ ఏమంటాడంటే, వాళ్ళకి ఎలా అర్థమైంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒరిజినల్ ఆడియన్స్కి ఎలా అర్థం కావాలని ఒరిజినల్ స్పీకర్ లేకపోతే ఒరిజినల్ ఆథర్ చెప్తున్నాడో అది నిజమైనటువంటి మీనింగ్. వాళ్ళకి అర్థం కానటువంటిది అర్థం అవ్వటానికి, అదే ఆ వాక్యానికి అర్థం అవ్వటానికి వీల్లేదు అనేటువంటి మాట చెప్తున్నాను నేను. ఇందులో అక్కడక్కడ కొంచెం కొంచెం అడపాదడపా ఎక్సెప్షన్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడతాను తర్వాత, ప్రాఫెసీకి వచ్చినప్పుడు మాట్లాడతాను నేను. కానీ ఒక జనరల్ ప్రిన్సిపల్ చెప్తున్నాను నేను ఇక్కడ. జనరల్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, కుక్క తోకను ఆడిస్తుంది కానీ తోక కుక్కను ఆడించదు. అంటే ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కానీ ఎక్సెప్షన్స్ ఉంటాయి తోక లాంటివి. కానీ తోక ఎక్సెప్షన్ని పట్టుకుని అదే జనరల్ ప్రిన్సిపల్ చేసి తోక కుక్కను ఆడిస్తుంది అన్నాం అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి జనరల్ ప్రిన్సిపల్స్ని మాట్లాడుకుంటున్నాం, కొన్ని ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం, ఏముంది అందులో, తప్పే ఉంది. సో ఇక్కడ నేను చెప్పినటువంటిది ఏంటంటే, ఒరిజినల్ ఆడియన్స్కి ఎలా అర్థమై ఉండాలి. ఉదాహరణకి కొంతమంది పుసుక్కుని అనేస్తారు ఏంటంటే, మీకు కొంచెం నేను మాట్లాడి కొంచెం బాధ కలిగినట్టుంది మీకు. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక వీడియో చూపిస్తాను మీకు. హోప్ఫుల్లీ ఐ హ్యావ్ ఇట్. ఇక్కడ ఉందనుకుంటున్నాను నేను. ఏది నాయనా, ఈ పవర్ పాయింట్లోనే పెట్టానే. ఓకే, ఒక నిమిషమే, కొంచెం ఓపిక పట్టండి. Yeah, I have it. I know where it is. ల్యాప్టాప్ కొంచెం బాధపడుతుంది నా మీద ఈరోజు. వెరీ గుడ్, గాడ్. ఓకే, వీళ్ళని ఒకసారి చూడండి. నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్లో నుంచి చూడండి. అంటే ఒరిజినల్ ఆడియన్స్కి అది అర్థం అవ్వాలి
అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనేటువంటిది అది అది మనసులో పెట్టుకొని ఒక్కసారి నేను చూపించే వీడియో ఒకసారి చూడండి. నేను బైబిల్ నుండి ఒక రిఫరెన్స్ అవుతాను, అదేంటో చెప్పుకోవాలి. క్విజ్ బైబిల్ అండా? సరే. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. ఇవి దేనికోసం చెప్పబడింది? రథములు మెరుపుల వలె పోవచ్చు, దివిటీల వలె కనబడుతున్నాయా? ఒకదాని మీద ఒకటి పడుతున్నాయా? కార్. ఒరే, కార్ కోసం ముందే ఎలా తెలిసింది వీళ్ళకి? ఫస్ట్ క్వశ్చన్ సమాధానం చెప్పేశావు. సెకండ్ క్వశ్చన్, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడును. ఇదేనికోసం? మనుషులు రెక్కలు కట్టుకొని ఎగురుతున్నారా? అది పక్షిరాజు వంటి రెక్కలా? రైట్. క్వశ్చన్ నెంబర్ 3, మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణమును, నీలవర్ణమును, గంధక వర్ణములు మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్నిధూమ గంధకములు బయలువెడలుచుండెను. ఆ గుర్రముల బలము వాటి తలలోను తోకలోను ఉన్నది. యుద్ధంలో వాడేవి సింహం వంటి తలలు, నోటి నుండి అగ్నిధూమ గంధకాల. వాటి బలం వాటి తోకల్లోనూ తలల్లోనూ ఉంటున్నారు. యుద్ధ ట్యాంకర్. సరే, ఇందులో 3 రకాల దళాలు ఉన్నట్టు చెప్పబడింది. ఏంటవి? యుద్ధంలో పనిచేసేవి 3 రకాల దళాల. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. కరెక్ట్. ఈ వచ్చిన ఒకసారి చదువు. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూచుచు వారి శవములు సమాధిలో పెట్టలేరు. 3 రోజుల్లో ప్రపంచం అంతా వారిని ఎలా చూసిందంటావు? ప్రపంచమంతా ఒకేసారి చూడగలిగిందా? సోషల్ మీడియా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వచ్చిన చదువు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకుందురు. వారు డబ్బు ఎలా పంపుకున్నారంటావు? భూనివాసులందరూ డబ్బులు పంపుకుందురా? ఆన్లైన్ ట్రాన్స్ఫర్. అవును. సెల్లలా పనిచేస్తుందో చెప్పగలవా? మనం మాట్లాడితే ఆ మాటలు గాల్లో ప్రయాణించి టవర్ ద్వారా శాటిలైట్కి చేరుకొని అక్కడి నుండి మరొకటి సెల్కి చేరుకుంటాయి. నీ మనస్సునందు రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షుల సమాచారం కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. సారీరా, ఎవరో ఏదో బైబిల్ కోసం చెప్తే చదవకుండా పరిశీలించకుండా బైబిల్ కోసం తప్పుగా అనుకున్నాను. నిజమేరా, బైబిల్ మానవజాతి వర్తమానం కోసం అద్భుతంగా చెప్పింది. ఒక గొప్ప కట్టడాన్ని చూస్తే ఆ ఇంజనీర్ సామర్థ్యం తెలుస్తుంది. ఒక అద్భుతమైన పరికరాన్ని చూస్తే ఆ శాస్త్రవేత్త తెలివితేటలు అర్థమవుతాయి. బైబిల్ని పరిశీలిస్తే దాన్ని రాయించిన వాడి సామర్థ్యం ఏంటో, అతని తెలివితేటలు ఏంటో, వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతాయిరా. సారీ, ఈ వీడియోలో నటించినటువంటి వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, నాకు తెలీదు. సో బట్ ఐడియా బేసికల్లీ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు, అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, చూశారు అల్టిమేట్లీ ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తే వాడికి పాపం అబ్బాయికి బాబుకి బైబిల్ మీద నమ్మకం పెరిగింది లాస్ట్కి. కానీ నమ్మకం పెరిగింది కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచించారు, బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటానికి ప్రయత్నించారు అనేటువంటిది నమ్మకం కలిగింది కాబట్టి యాక్చువల్గా వాళ్ళు చేసినటువంటిది అంతా కరెక్టే, వాళ్ళ భాష్యం కరెక్ట్, వాళ్ళు అర్థం చెప్పిన విధానం కరెక్టే అని అనుకోవటం తప్పు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే భారత సంస్కృతి నుంచి వస్తుంది. ఏంటి, 1000 అబద్ధాలు ఆడన్నా సరే ఓ పెళ్లి చేయటం. పెళ్లి చేయటం అనేటువంటిది మంచిది కాబట్టి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా సరే లాస్ట్కి మంచి పని చేస్తే దానివల్ల మంచి పర్యవసానం వస్తే పర్లేదు దానికి అనేటువంటి ఆలోచన విధానం అది భారతదేశ సంస్కృతి నుంచి వచ్చింది. కాబట్టి మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసినా బ్రదర్, లాస్ట్కి అతను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కదా,
మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసినా, తప్పుదాటకలు ఇంటర్ప్రిటేషన్ చేసినా సరే లాస్ట్కి బైబిల్ మీదే కదా అతనికి విశ్వాసం పెరిగింది అని అనుకోవటం అనేటువంటిది అది భారతీయ సంస్కృతి నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన విధానం. దాన్ని అంగీకరిస్తే మనం చాలా వాటిని కూడా అంగీకరించేసేయాలి మరి. ఆ, అదొకటి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు చూసారా ప్రకటన గ్రంథంలో రెక్కలు కలిగినట్టు ఆమెకు రెక్కలు ఇవ్వబడ్డాయి తర్వాత అనేటువంటి మాట, ఎవరు ఆవిడ అనేటువంటిది ఎవరు? ఒక ఫ్లైటా, ఒక ఏరోప్లేనా ఆవిడంటే? రెండవది, మొదటి శతాబ్దంలో వాళ్ళకి యోహాను ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళకి ఏంటి ఉపయోగం? 20వ శతాబ్దంలో ఫ్లైట్ని కనిపెట్టారనుకోండి, ఆ వచనం 20వ శతాబ్దం వరకు పనికిమాలిన వచనమే కదా బైబిల్లో, పనికిరానటువంటి వచనమే కదా అది. అంటే మిగిలినటువంటి 18 శతాబ్దాల వాళ్ళకి సంబంధం లేనటువంటి వచనమే కదా. ఎందుకు చెప్తున్నాడు యోహాను మొదటి శతాబ్దంలో వాళ్ళకి సంబంధం లేనటువంటి మాట ఎందుకు చెప్తున్నాడు? ఇంకొకటి, కార్ల గురించి మాట్లాడుతున్నారా మీకాలో? రథాలు, దివిటీలు. సో మీకా యాక్చువల్గా ఏం చెప్పదలుచుకుంటున్నాడు? ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళకి రే కార్లు వస్తాయని కార్ల గురించి మెసేజ్ అది. ఇక్కడ ఐడియా మీరు చూసారు ఏంటంటే, యూజింగ్ ద బైబిల్ యాజ్ ఎ కోడ్ టు డీకోడ్. ఇదే దానికి అర్థం. ఏంటంటే ఒక కోడ్ లాగా దేన్నో మనం డీకోడ్ చేయడానికి ఒక కోడ్ వాడుతున్నాం అనేటువంటిదని. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. కుమ్రాన్ కమ్యూనిటీ చేసినటువంటి పొరపాటు ఇదే. ఒక రకంగా చెప్పాలంటే రబ్బినిక్ జూడయిజంలో కొంతమంది రాబైస్ చేసినటువంటి పొరపాటు కూడా ఇదే. ఏంటంటే ముక్కలు ముక్కలుగా సంబంధం లేకుండా, కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా వచనాలను తీసుకొని ఆ వచనాలని సందర్భంతో సంబంధం లేకుండా మన వర్తమానం కోసం రాశారని చెప్పేసి దాన్ని ఒక కోడ్గా డీకోడ్ చేయడానికి ఒక కోడ్గా వాడుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ కరెక్ట్. సో అందుకనే నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇఫ్ ఇట్ డిడ్ నాట్ మీన్ ఎనీథింగ్ టు ద ఒరిజినల్ ఆడియన్స్, వాళ్ళకి గనక ఇఫ్ ది ఇన్ అదర్ వర్డ్స్ ఇంకొక విధానంలో చెప్తాను, వాళ్ళకి అర్థం కానటువంటిది మనకి అర్థం కాదు. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. మనకు అర్థం కాదంటే మనం అర్థం చేసుకోలేమని కాదు, మనకి అది అర్థంగా ఉండదు అని చెప్తున్నాను. మనకి అది అర్థం, ఐఎమ్ యూజింగ్ యాక్చువల్లీ లింగ్విస్టిక్ టర్మ్స్ని వాడుతున్నాను కానీ కొంచెం సింప్లిఫై చేస్తాను చూడండి. మొదటి ఆడియన్స్కి ఏదైతే అర్థం అవ్వాలని మొదటి ఆథర్ అనుకున్నాడో అదే నిజమైనటువంటి అర్థం. వాళ్ళకి మీకా గ్రంథంలో కారు గురించి చెప్పినప్పుడు, లేకపోతే ప్రకటన గ్రంథంలో ఏరోప్లేన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవటానికి ఛాన్స్ లేదు అది. కాబట్టి అది ఆ వాక్యానికి అర్థం కాదు, అది అర్థం కాదు, ఆ వాక్యానికి భాష్యం కాదు అది. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి వీల్లేదు, అట్లా అర్థం చేసుకోవడానికి, అలా భాష్యం చెప్పడానికి వీల్లేదు. ఈ ట్రెండ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంస్కృతి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? కుమ్రాన్ కమ్యూనిటీ ఒక రకంగా గోడను కట్టేసుకొని మిగిలినటువంటి ప్రపంచంతో సంబంధం లేకుండా మనమే ఎండ్ ఆఫ్ డేస్లో ఉన్నాం, మనమే యాక్చువల్గా ఎండ్ని తీసుకొస్తున్నాం అనేటువంటి ఆలోచన విధానంలో వాక్యాన్ని యాక్చువల్గా వాక్యం లోపల నుంచి వాక్యాన్ని ఒక కోడ్గా వాడటం, డీకోడ్ చేయడానికి కోడ్గా వాడటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన అర్థం ఎక్కడుంది? అర్థాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? ఒక వాక్యానికి అర్థాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? 3 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఆథర్ ఏదైతే ఏ మీనింగ్ని అయితే అర్థం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు ఒరిజినల్ ఆడియన్స్, అదే నిజమైనటువంటి మీనింగ్, దాన్ని మనం వెలికి తీయాలి అనేటువంటి ఆలోచన. రెండవది, ముఖ్యంగా 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో ఒక రకమైనటువంటి సంస్కృతి డెవలప్ అయింది. ఏంటంటే ఆథర్ లేడు, గొంగూర కట్టలేదు, ఆథర్లు ఎప్పుడో చచ్చిపోయారు. వాళ్ళకి అర్థమైనటువంటి మీనింగ్, వాళ్ళు ఏదైతే మీనింగ్ అనుకుంటున్నారు అనేటువంటిది మనకు తెలియదు. మన దగ్గర ఉన్నది టెక్స్ట్ మాత్రమే.
ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాటిని మనమే అర్థం చేసుకొని తవ్వి తెలుసుకోవాలి. ఆదరలేడు గొంగర కట్టలేదు అనేటువంటి ఒక ఆలోచన విధానం. సో బైబిల్ని ఒక లిటరరీ పీస్గా తయారు చేయడం, ఒక లిటరేచర్గా తీసుకొని, ఆ లిటరేచర్గా మాత్రమే తీసుకొని, జాగ్రత్తగా వినండి, బైబిల్ని ఒక లిటరేచర్గా మాత్రమే తీసుకొని ఆ లిటరేచర్లో నుంచే రకరకాలైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలనేటువంటి ఒక సంస్కృతి డెవలప్ అయింది. అయితే అక్కడ వచ్చినటువంటి పొరపాటు ఏంటంటే, మొదట వీళ్ళు ఏం చేశారంటే ఆథర్ని చంపేశారు. 2, ఆథర్ని చంపి మనం టెక్స్ట్ని బతికిద్దాం అనుకున్నారు. ఆథర్ని చంపేసి టెక్స్ట్ని బతికిద్దాం అనుకున్నారు. కానీ ఆ టెక్స్ట్ని బతికించేటువంటి ప్రక్రియలో టెక్స్ట్ని కూడా చంపేశారు. ఎట్లాగో తెలుసా? ఇప్పుడు ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి అంశాలని కనిపెట్టేటువంటి విధానం అనేటువంటి దాంట్లో రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వాటిని కనిపెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకటి కనిపెట్టాను, రవికాంత్ అని ఇంకోటి కనిపెట్టాడు, జాసన్ ఇంకొకటి కనిపెట్టాడు, రమేష్ ఇంకోటి కనిపెట్టాడు, ప్రకాష్ ఇంకోటి కనిపెట్టాడు. ఇవన్నీ కూడా వీళ్ళు టెక్స్ట్లో ఉన్నాయి, టెక్స్ట్ ఈ విధంగా చెప్తుంది అనేటువంటి దాన్ని అర్థం చేసుకొని లాస్ట్కి ఏం చేశారంటే, ఈ టెక్స్ట్కి కాదు నిజమైనటువంటి మీనింగ్ ఉంది, టెక్స్ట్ని కూడా చంపేద్దాం, నిజమైనటువంటి మీనింగ్ ఏంటంటే రీడర్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పేసి రీడర్ని బతికించారు. అంటే ఏంటంటే ఈ ప్రాసెస్లో ఇద్దరిని చంపేశారు. ఒకటి ఆథర్ని చంపేశారు, 2 టెక్స్ట్ని చంపేశారు, 3 రీడర్ని బతికించారు. సో ఎవరు క్రియేట్ చేస్తారు మీనింగ్? మీరు నేనే క్రియేట్ చేయాలట. ఎవరికి తోచింది వాళ్ళు క్రియేట్ చేయాలట. అందుకనే 21వ శతాబ్దంలో, 20వ శతాబ్దం ఎండింగ్ తర్వాత 21వ శతాబ్దంలో బిగినింగ్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఈ మాటకు కనుక వ్యతిరేకంగా చెప్తే రాళ్ళేసి కొట్టేసి చంపేయాలన్నంత కోపం వస్తుంది జనాలకి. ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ బైబిల్ అసలు ఎట్లాంటిదంటే, మీరు చదివినప్పుడు మీకు మీనింగ్ ఉంటుంది బ్రదర్, నేను చదివినప్పుడు నాకు ఒక మీనింగ్ ఉంటుంది బ్రదర్, ఎంతమంది చదివితే అన్ని మీనింగ్స్ ఇస్తుంది బ్రదర్, అంత గొప్ప పుస్తకం బ్రదర్ బైబిల్ అంటే. ఇంకొకటి, నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు, నిన్న చదివినప్పుడు ఒక రకమైన మీనింగ్ ఉందా, ఈరోజు మీనింగ్ మారిపోయింది బ్రదర్, మళ్ళీ ఇంకొక మీనింగ్ ఉంది, రేపు వచ్చినప్పుడు ఇంకొక మీనింగ్ వస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కృతిలో నుంచి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంటే ఏంటంటే రీడర్ క్రియేట్స్ ద మీనింగ్స్ అనేటువంటిది తెలియకుండా దాన్ని బైబిల్కి ఆపాదించి తెలుసుకోవటం. వాట్ ఐఎమ్ ఆర్గ్యూయింగ్, మీరు చూస్తారు ఈ సిరీస్ మొత్తం మీద ఏం తీసుకుంటారంటే, ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా కొంచెం బ్రదర్ కొంచెం అటు ఇటు క్లౌడ్స్లో అటు ఇటు తిరిగి వచ్చినట్టుంది, కొంచెం స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి వచ్చాను ఈ లోపల అని అనుకుంటే, ఒకవేళ అండర్స్టాండ్ దిస్, ఇది ఒక్క మాట వినండి జాగ్రత్తగా. ఇది అర్థమైతే ఇప్పటిదాకా చెప్పింది అర్థం కాకపోయినా పర్లేదు. ఆథర్ కంట్రోల్స్ ద మీనింగ్. ఆథర్ కంట్రోల్స్ ద మీనింగ్. ఎలా కంట్రోల్ చేస్తాడంటే, ఆథర్ యూజెస్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఇన్ స్పెసిఫిక్ వేస్. ఆథర్ మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలంటే, మొన్న చెప్పినట్టుగా రకరకాలైనటువంటి ఆథర్ ఏ సమయంలో బతికాడు, ఎలాంటి భాష మాట్లాడుతున్నాడు, ఆ భాషలో ఉన్నటువంటి ఇడియమ్స్ ఏంటి, దానికి సంబంధించింది ఏంటి, ఆథర్ మిగిలినటువంటి మాటలతో ఏ విధంగా కూర్చాడు, పులిపిండి అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో ఆ సందర్భంలో మిగిలినటువంటి దాంతో మనం కలిపి చదివినప్పుడు ఆ పులిపిండికి అర్థం ఏంటి, నిజంగానే ఈవిలా, లేకపోతే దీనికి అర్థం వేరేది కూడా ఉందా. ఆథర్ యాక్చువల్గా మనకి చాలా క్లూస్ ఇచ్చేశాడు. ఆథర్ చనిపోయిన మాట కరెక్టే, కానీ ఆథర్ మీనింగ్ని బతికించడానికి ఆథర్ చాలా కష్టపడి యాక్చువల్గా మనకి టెక్స్ట్ని ఇచ్చాడు. ఒక రకంగా భాషను మాట్లాడాడు, ఒక రకంగా పదాలని కూర్చాడు. ఆ పదాలని కూర్చినటువంటి విధానంలోనే ఆథర్ బతికి మనకి ఏదో మెసేజ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉదాహరణకి, రమేష్ టైం అయిపోతే గంట కొట్టేసేయి, నేను ఈ లోపల ఈ మాట చెప్తాను, ఈ మాట చెప్పిన తర్వాత గంట రమేష్ అన్నాను, ప్రకాష్, వీళ్ళిద్దరి పేర్లు ఒకే రకంగా ఉంటాయి. సో బెల్ కొట్టేసేయండి, కానీ ఈ మాట ఈ చెప్పిన తర్వాత బెల్ కొట్టండి, సరేనా? లాస్ట్ టైం మత్తయి సువార్త చెప్పాను, జ్ఞాపకం ఉందా? మత్తయి సువార్తలో మత్తయ్య యేసు ప్రభు టీచింగ్స్ని 5 ముక్కలుగా పరిచయం చేస్తాడు మనకి. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం దీని గురించి మనం.
ఓకే. ఒకవేళ మాట్లాడుకున్నా సరే అది పూర్వజన్మ బ్రదర్ అన్నట్టుగా ఫేసులు పెట్టారు కొంతమంది. కాబట్టి ఏంటంటే పూర్వజన్మలో మాట్లాడుకున్న మాటలు వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ జన్మలో కొత్తగా మాట్లాడుకుందాం ఈ వీక్. బాబు నేను జన్మలు నమ్మను. ఓకే, ఊరినే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. మళ్ళీ దీన్ని తీసుకొని జన్మలను మాట్లాడేవాడు కూడా, జన్మల్ని నమ్మేవాడు కూడా హెర్మెనూటిక్స్ బోధించే వీరుడయ్యాడు మన మధ్యలో అని. నమస్కారం. సో ఇక్కడ నేనేమంటున్నానంటే మత్తయ్య యేసు ప్రభు యొక్క మాటల్ని, ఆయన బోధని 5 ముక్కలుగా పరిచయం చేశాడు. ప్రతి 2 ముక్కలకి మధ్యలో యేసు ప్రభు యొక్క పనుల్ని, ఆయన యొక్క కార్యాలను పెట్టాడు. శాండ్విచ్ లాగా చేశాడు. అంటే మీరు క్రీమ్ బిస్కెట్ తిన్నారా? క్రీమ్ బిస్కెట్లో ఏముంటుంది? అటు ఇటు బిస్కెట్ ఉంటుంది, మధ్యలో క్రీమ్ ఉంటుందా? అట్లాగే ఏం చేశాడంటే మత్తయ్య యేసు ప్రభు యొక్క మాటల్ని, ఆయన యొక్క టీచింగ్ని 5 బిస్కెట్లుగా పెట్టాడు. ఇట్లాగా మధ్యలో ఆయన యొక్క పనుల్ని యాక్చువల్గా క్రీమ్ లాగా పూసిపెట్టాడు. ఎందుకు 5 ముక్కలుగా పెడతానికి ప్రయత్నించాడు? 5 ముక్కలు ఎందుకు? యూదులైనటువంటి వాళ్ళకి హీఈస్ గివింగ్ ఎ మెసేజ్. మత్తయి టైంలో బతుకుతున్నటువంటి యూదులకి హీఈస్ గివింగ్ ఎ మెసేజ్ టు దెమ్. ఏంటంటే, మీకు ఒకటి చెప్పనా, మోషే కంటే గొప్పవాడు మన మధ్యలో బతికాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన మాటలు ఎట్లాంటివో తెలుసా? వేదవాక్కు. వాళ్ళ వేదం ఏంటి? టోరా. అండ్ హీ ఈస్ సేయింగ్ దట్ we have new law now. He's saying that అంటే ఓల్డ్ లాని తొక్కేశాడని కాదు. హీ ఈజ్ ద రైట్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద లా. నిజంగా ధర్మశాస్త్రానికి అర్థం తెలుసుకోవటానికి నువ్వు కనుక ఇష్టపడితే, దాని యొక్క సెన్స్ని అర్థం చేసుకోవటానికి ఇష్టపడితే, దాని యొక్క మీనింగ్ని అర్థం చేసుకోవటానికి నువ్వు ఇష్టపడితే, అథారిటేటివ్ ఇంటర్ప్రిటర్ ఎవరో తెలుసా? ఈయనే. ఎందుకంటే ఆయనే ఇచ్చాడు కాబట్టి దాన్ని. ఆయన యొక్క ప్రతి మాట ఏంటంటే మోషే ద్వారా యెహోవా పలికినటువంటి మాటలతో సమానమైనటువంటి పలుకులు. We have new law through him. ఆ మధ్యలో క్రీమ్ పూసుకుంటూ వచ్చాడు. ఏంటంటే ప్రతి ఒక్క టీచింగ్ని ఏ విధంగా ఆయన యొక్క పనిలో యాక్చువల్గా చూపించాడు, ఆ పని ఏ విధంగా అయితే ఆ టీచింగ్ని బలపరుస్తుందని. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మనం. హీ స్టార్ట్స్ విత్ ద వర్డ్ బిబ్లాస్ జెనెసైయోస్. ఏం మాట్లాడుకున్నాను? గ్రీక్లో తర్జుమా చేసినప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ని, ఇందాక మాట్లాడుకున్నాం కదా, గ్రీక్లో తర్జుమా చేశారు అలెగ్జాండర్ టైంలోని. వాళ్ళు ఆదికాండంలో దిస్ ఈజ్ ది అకౌంట్ ఆఫ్ అని మాట్లాడుకున్న ప్రతిసారి, అంటే ఆదాము యొక్క వంశావళి ఇది, హెవెన్ అండ్ ఎర్త్ యొక్క వంశావళి, అంటే సృష్టి యొక్క క్రమం ఇది, సృష్టి యొక్క వంశావళి ఇది, ఆదాము అవల యొక్క వంశావళి ఇది, నోవా యొక్క వంశావళి ఇది అని మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైతే పదాన్ని ఉపయోగించారో, మత్తయి ఏం చేశాడంటే మత్తయి సువార్తని ఆ పదంతో మొదలుపెట్టాడు. ఎందుకు మొదలుపెట్టాడు? హీ సేయింగ్ దట్ నూతన సృష్టి క్రమం మొదలవబోతోంది. ఈ నూతన సృష్టి క్రమం మొదలవబోతుంది. ఎవరి ద్వారా మొదలవబోతుందంటే దావీదు యొక్క కుమారుడి ద్వారా, మన రాజు అయినటువంటి యేసు ప్రభు ద్వారా మొదలవబోతుంది. ఈయన నూతన సృష్టిని సృష్టించేటువంటి దేవుడు, ఈయనే మనకి రాజు, ఈయనే మనకి లా గివర్ కూడా, ఈయనే మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటువంటి ధర్మశాస్త్రకర్త. అంటే మత్తయ్య తను పదాలని కూర్చినటువంటి విధానం, సెంటెన్సెస్ని కూర్చినటువంటి విధానం, వాక్యాలను కూర్చినటువంటి విధానం, పారాగ్రాఫ్స్ని కూర్చినటువంటి విధానం, అధ్యాయాలను కూర్చినటువంటి విధానం, ఇదంతా కూడా ఏంటంటే ఒక బ్యూటిఫుల్ మొజాయిక్ లాగా, అంటే ఒక బ్యూటిఫుల్, మనం అల్లికలు అంటాం కదా, ఒక చక్కటి అల్లికను యాక్చువల్గా మన ముందు పెడుతున్నాడు. ఇది మత్తయి చచ్చిపోయాడు, కానీ తను అల్లినటువంటి విధానం ద్వారా తన మీనింగ్ని కన్వే చేస్తున్నాడు. సో నేనేం చెప్తున్నానంటే ఆథర్ కంట్రోల్స్ ద మీనింగ్. మత్తయ్య ఏ విధమైనటువంటి మీనింగ్ని తన ఎదురుగా ఉన్నటువంటి యూదులు, యేసు ప్రభుని అంగీకరించినటువంటి యూదులు, అంగీకరించనటువంటి యూదులు గ్రహించాలని ఇష్టపడుతున్నాడు మొదటి శతాబ్దంలో, దాట్ ఈజ్ ద మీనింగ్ 21వ శతాబ్దంలో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ హెర్మెన్యూటిక్స్లో మన యొక్క ప్రక్రియ ఏమిటంటే, మన యొక్క గోల్ ఏంటంటే,
వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్. ఎలాగా అర్థం చేసుకుంటాం, ఆథర్ ఏ మీనింగ్ని చెప్పడానికి ఇష్టపడ్డాడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎట్లా అర్థం చేసుకుంటాం దాన్ని? ఆథర్ వాడినటువంటి పదాలు ఎలాంటి ఎలాంటి సందర్భంలో వాడాడు అనేటువంటిది అధ్యయనం చేస్తాం. ఆ సెంటెన్సెస్ని ఎట్లా కూర్చాడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ అల్లిక మొత్తాన్ని చూడటానికి ప్రయత్నిస్తాం మనం. అర్థమవుతుందా మీకు? దిస్ ఈజ్ అవర్ గోల్. ఈ ఈ ఈ రోజులో మనకు అదేంటది ఇంత చెప్పాడు కానీ యాక్చువల్గా నేను లెసన్ అయిపోయే టైంకి నాకు ఇవన్నీ నేను చేయలేకపోయాను అని అనుకున్నారనుకో, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఎందుకంటే మనం మొదలుపెట్టాం, యాత్రను మొదలుపెట్టాం. ఇవన్నీ మనం ఒక్కొక్క శైలిని మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఇట్ మేక్ సెన్స్ టు యూ. ఓకే, సో ఈ అల్లికలో యాక్చువల్గా ఈ కలర్ ఇట్లా ఉందా, ఇట్లా వచ్చిందా ఈ కలరు, ఓకే నవ్ ఐ అండర్స్టాండ్ ఇట్. ఈ ముక్క యాక్చువల్గా ఇట్లా ఉందా, ఈ అల్లిక మొత్తం ఇట్లా కనపడటానికి ఈ ముక్క ఇట్లా ఉపయోగపడిందా, నాకు అర్థమైపోయింది ఇప్పుడు అనేటువంటిది ప్రతి వారం కూడా మీరు అది అర్థం చేసుకునే విధంగా మనం వెళ్తాం. కానీ బట్ ఐ వాంట్ అస్ టు అండర్స్టాండ్ వీ హ్యావ్ ద టెక్స్ట్, బట్ టెక్స్ట్ కన్వేస్ యాక్చువల్లీ ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. అండ్ అవర్ టాస్క్ యాక్చువల్లీ ఈజ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే. దాన్ని మనం ఒక 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 కమ్యూనిటీగా మనం కలవటం, ఒక కమ్యూనిటీగా మనం కలిసి దాన్ని అర్థం చేసుకోవటం, వెలికి తీయటం అనేటువంటిది మనం చేస్తాం. ఇది ఇండివిజువల్ పర్సన్ యొక్క గోల్ కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దాదాపు 17వ శతాబ్దం లో ఒక ముక్క జరిగింది. ఏంటంటే ఈ దేవుడు పరలోకానికి రాజు అయితే ఈ లోకానికి మానవుడు రాజుట అనేటువంటి ఒక 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 దుర్మార్గమైనటువంటి సంస్కృతి మొదలైంది 17వ అధ్యాయంలో. అందులో ఏం చేస్తున్నారంటే, అప్పటిదాకా వాళ్ళు దేవుడు తను బయలుపరుచుకుంటే మనకు అర్థం అవుతుంది, లేకపోతే దేవుడు వాక్యం అనేటువంటిది దేవుడి యొక్క బయలుపాటు, అందులోంచి మనకు అర్థం వస్తుంది అనేటువంటిది అలా అర్థం చేసుకుంటే 17వ శతాబ్దం 18వ శతాబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నాసి రకమైనటువంటి ఆలోచన విధానం మొదలైంది. ఏంటంటే నేనే వెలికి తీస్తాను, ఎవరి సహాయం అక్కర్లేదు, దేవుడి సహాయం అక్కర్లేదు, సంఘం సహాయం అక్కర్లేదు, ఏ మనిషి సహాయం అక్కర్లేదు, నాకు నేనే వెలికి తీసుకుంటా మీనింగ్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అందుకనే హెర్మెన్యూటిక్స్ అనేటువంటిది సెల్ఫ్ ఓరియంటెడ్ హెర్మెన్యూటిక్స్ మొదలైంది ఈ రోజున. అందుకనే చాలాసార్లు చాలామంది వచ్చేటప్పుడు ఎలాంటి ఆలోచన విధానంతో వస్తారంటే, బ్రదరు అసలు మన వాళ్ళు అర్థం చెప్పేటప్పుడు కూడా ఎట్లాంటి అంటే, అసలు నేను ఎలాంటి అర్థం కనిపెట్టాలంటే ఎవ్వరు కనిపెట్టనటువంటి అర్థం మనమే కనిపెట్టాలమ్మా అన్న ఆలోచనతో వెళ్తారు వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే 17వ శతాబ్దం నుంచి వచ్చింది అది. బికాస్ ఎవ్వరి సహాయం లేకుండా, దేవుని సహాయం లేకుండా నా అంతటి నేనుగా మర్మాల్ని, గూఢార్థాలని కనిపెట్టేసేయాలనుకోవటం, ఎవరికి అర్థం కానటువంటిది నేను కనిపెట్టాలనుకోవటం. దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ ట్రెండ్. వీఆర్ నాట్ హియర్ ఫర్ దాట్. బైబిల్ ఈజ్ ఎ దేవుని యొక్క కమ్యూనికేషన్. అది ఎవరికి? ఆయన ప్రజలకి దేవుడు కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఆయన ప్రజలం మనం కాబట్టి we all actually as a community we study together the scripture. అండ్ కానీ అందులో మన ఇండివిజువల్ పాత్ర మనం కోల్పోవట్లేదు. ఇండివిజువల్గా చదువుతున్నాను కానీ కమ్యూనిటీతో చెక్ చేసుకుంటున్నాను. నాకు అర్థమైనటువంటి మీనింగ్ నేను సరిగ్గా అర్థం చేసుకుంటున్నానా అనేటువంటి విషయాన్ని మిగిలినటువంటి వాళ్ళందరి దగ్గర, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, నా ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంఘ నాయకులు, గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి యొక్క భుజాల మీద నించొని మీనింగ్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను నేను. అర్థమవుతుందా మీకు? ఐ ఆమ్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. వీఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ఇంత గొప్ప సాక్షి సమూహం మధ్యలో, క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ మధ్యలో మనం ఉండి వాక్యాన్ని చదువుతున్నాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, మన ముందున్నటువంటి వాళ్ళు ఏ మంచి పనులు చేసి అర్థాన్ని అర్థం చేసుకున్నారు, లేకపోతే ఎక్కడెక్కడ పప్పులో కాలేశారు, ఎక్కడెక్కడ తప్పటడుగులు వేసి అర్థాన్ని కోల్పోయారు అనేటువంటి దాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ వాళ్ళ భుజాల మీద మనం నిలబడ్డాం. కానీ మనంతటా మనంగా లేము. వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ టుగెదర్. ఇక్కడ ఇండివిజువల్గా నేను తోపు అయిపోవటానికి యాక్చువల్గా ఇక్కడ నేర్చుకోవటానికి లేను. నేను దేవుని యొక్క సాక్షి సమూహం మధ్యలో నేను కూడా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు మనం చెక్ చేసుకుంటూ వినటానికి ఉన్నాం. సో ఐ థింక్ దిస్ ఇస్ వేర్ ప్రకాష్ యాక్చువల్గా గంట కొట్టినట్టుగా పెట్టాడు. ట్రాన్స్లేషన్స్ గురించి ఒక 2-3 ముక్కలు చెప్పాలనుకున్నాను, కానీ మేబీ నెక్స్ట్ వీక్ దాకా వెళ్ళాల్సి వస్తుందేమో అది.
బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు వరకు జరిగినటువంటి దాన్ని మొత్తాన్ని సమరైజ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఒకే ఒక పాయింట్, మనం 2 పాయింట్స్ అనుకున్నాం, ఒకే ఒక పాయింట్ దగ్గర మనం అయిపోవాల్సి వచ్చింది ఈరోజు. ఏంటి ఆ ఒక పాయింట్ అయ్యా అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి వారాల దాకా భాష్యం చెప్పడం అనేటువంటి దానికి ఒక సిస్టమేటిక్ విధానం అవసరం అనేది అర్థం చేసుకుంటే, అనేది మనం కన్విన్స్ అయితే, ఈరోజు మనం ఏం అర్థం చేసుకున్నామంటే, ఈ సిస్టమేటిక్ విధానం అనేటువంటిది కొన్నిసార్లు చాలాసార్లు చరిత్రని కనుక మనం జాగ్రత్తగా చూస్తే, ఈ సిస్టమ్ని సంస్కృతి కబళించింది. సంస్కృతి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతి దాన్ని డ్రైవ్ చేసింది ఆ సిస్టమ్ని. అందుకనే వాక్యం యొక్క మీనింగ్ మీద ల్యాండ్ అవ్వకుండా అటుపక్కకి ఇటుపక్కకి పక్కకి జరిగి అటుపడటం ఇటుపడటం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని చూసాం. సంస్కృతి హెర్మన్యూటిక్స్ని ప్రభావం చేసినటువంటి విధానాన్ని మనం చూసాం. సో గ్రీక్ సంస్కృతి ఎట్లాగైతే ప్రభావం చేసింది, దాని యొక్క తాలూకు దాని యొక్క ఎఫెక్ట్స్ ఈ రోజు కూడా 21వ శతాబ్దంలో కూడా మనకి తెలుగు సంఘాల మీద ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కూడా చూసాం. 2, కుమ్రాన్ కమ్యూనిటీ ఏ విధంగా అయితే పొరపాట్లు చేసింది, వాక్యాన్ని కోడ్ లాగా డీకోడ్ చేయడానికి, ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని డీకోడ్ చేయడానికి వాక్యం అనేటువంటి కోడ్ను ఉపయోగించడం, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని కోడ్ లాగా ఉపయోగించి వాక్యాన్ని డీకోడ్ చేయటం అనేటువంటి ఒక విధానాన్ని చేసి ఎక్కడ పప్పులో కాలేశారు కుమ్రాన్ కమ్యూనిటీ అనేటువంటి విషయాన్ని మనం చూసాం. తర్వాత రబ్బినిక్ జూడియిజంలో ఏ విధంగా సందర్భంతో సంబంధం లేకుండా ముక్కలుగా కట్ చేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా మనం కూడా చేస్తున్నటువంటి పొరపాట్లు. కాబట్టి సంఘ నాయకులు కూడా అలెగ్జాండ్రియాకి బేస్ చేసుకున్నటువంటి సంఘ నాయకులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రీకు సంస్కృతి ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి టెక్స్ట్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది కాబట్టి, వాళ్ళకు ఉన్నటువంటి లిటరేచర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది కాబట్టి, వీళ్ళు కూడా వాళ్ళ సంస్కృతిలో వీళ్ళు వేరుగా ఉండకుండా మేము నిజంగా ఇంటలెక్చువల్ పీపుల్మే అని చూపించుకునేటువంటి ప్రాసెస్లో వాళ్ళు బైబిల్ని, నూతన నిబంధనను కూడా సంఘ నాయకులు ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి పప్పులో కాలేశారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇవన్నీ మనం పురస్కరించుకొని మనం అర్థం చేసుకోవాల్సింది 2 పాయింట్స్ని పిండి మనం గ్లాసులో వడబోసి యాక్చువల్గా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో తీసుకున్నాం. ఒకటేంటంటే, బైబిల్ అనేటువంటిది వాళ్ళకి రాయబడింది, మనకి రాయబడలేదు, కానీ మన కోసం కూడా రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మన కోసం రాయబడిందని మీనింగ్ అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఎలా అర్థమైంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలనే 2వ పాయింట్ని మనం నొక్కి వక్కాణించి చెప్పడం అనేటువంటిది జరిగింది. వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలని వాళ్ళ ఆథర్ అనుకున్నారో మనకి కూడా అదే అర్థం అవ్వాలి, మనం దాన్ని అప్లై చేసుకునే ముందు ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి 2వ పాయింట్ని నేను ఎంఫసైజ్ చేయటం అనేటువంటి జరిగింది ఈరోజు. దిస్ ఇస్ వేర్ వీఆర్. ఈరోజు ట్రాన్స్లేషన్స్ గురించి 2-3 ముక్కలు మేబీ నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకొని మనం ఒక జానరాలోకి అడుగు పెట్టేసేయటానికి ప్రయత్నిద్దాం. సో ఇంకొక లాస్ట్ మాట ఏం మాట్లాడుకున్నామంటే, ఆథర్ చచ్చిపోయాడు, కానీ ఆథరు తను వాడినటువంటి పదాలని, వాడినటువంటి విధానం, వాడినటువంటి సెంటెన్సెస్, వాడినటువంటి కూర్పు, వీటిలన్నిటినీ మనం జాగ్రత్తగా ఆ రోజుల్లో ఎట్లా వాడేవాళ్ళు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకొని వీటిలన్నిటినీ ముద్దగా చేస్తే గనక అది చక్కటి ఆవకాయ పచ్చడిలాగా అవుతుంది. మనం రుచిగా ఉంటుంది తప్పితే అది పచ్చిగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఏంటంటే హెర్మన్యూటిక్స్ అనేటువంటిది చక్కగా నీట్గా అన్నం వండుకో, దాంట్లో కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకో, అందులో కొంచెం నెయ్యి వేసుకో, నీట్గా కలుపు, శుభ్రంగా తిను అంటే, అంతేగాని అన్నం ఫస్ట్ ముద్దగా కలిపేసి, లేకపోతే బియ్యం వండకుండా యాక్చువల్గా ఆ బియ్యం నోట్లో వేసేసుకొని, ఆ తర్వాత కొంచెం ఆవకాయ పచ్చడిలో పిండి తీసుకొని నోట్లో వేసేసుకొని, అది మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి నోట్లో వేసుకోవటం కాదు. అది కాదు హెర్మన్యూటిక్స్ అనేటువంటిది. మనం ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటే, వండుతున్నాం నీట్గా. హెర్మన్యూటిక్స్ అనేటువంటిది వంటలాగా తీసుకొని చక్కగా నీట్గా వండేటువంటి ప్రక్రియలో ఉన్నాం. ఎలా వండాలి అనేటువంటి చూస్తున్నాం. వండిన తర్వాత మనం చక్కటి రుచి కలిగినటువంటి భాష్యం ఏ విధంగా తీస్తాం, అది మన శరీరాలకు ఉపయోగపడే విధంగా, అంటే మన జీవితాలకు ఉపయోగపడే విధంగా ఎలా అర్థం చేసుకుంటాం. అంతేకాదు మన కోసం మాత్రమే కాదు, మనం తినటం మాత్రమే కాదు, సంఘంలో ఎవరైతే మనం టీచింగ్ కోసం పిలువబడ్డారో వాళ్ళు ఏ విధంగా వండటం మాత్రమే కాదు, నలుగురికి యాక్చువల్గా వార్చి నెయ్యేసి చక్కగా పెట్టగలరు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం ఈ ప్రాసెస్లో. బట్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎ జర్నీ, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ద హోల్ థింగ్.